యు ఆర్ మై బిలవెడ్. నువ్వు నా ప్రియుడవు, మా ప్రియుడవు. 10,000 మందిలో, కోట్ల మందిలో సుందరుడవు, సుందరుడవు, బహు సుందరుడు. ఓ జీసస్, వి గ్లోరిఫై, వి సెలబ్రేట్ యు. నిన్ను వేడుక చేసుకుంటాం యేసయ్య. థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్రెసెన్స్ లార్డ్. ఈ అవిధేయుల మధ్య, అపరాధులమైన మా మధ్య దేవా, అవిశ్వాసంతో నిండిపోయిన మా మధ్య, అపరాధాల మీద అపరాధాలు చేస్తున్న మా మధ్యలోనికి వచ్చినందుకు మీ పాదాలకి కృతజ్ఞతలు అయ్యా. మీ నిలువెల్లా నాయన మీ యొక్క సర్వస్వానికి స్తోత్రాలు తెలియచేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. మే యువర్ నేమ్ బి గ్లోరిఫైడ్. స్పీక్ టు us ఫాదర్. మాతో మాట్లాడండి తండ్రి. కొద్ది మంది ఉన్న మా మధ్య మీ ఆత్మ సంచారం జరుగునుగాక. ఓ హల్లెలూయా. రిమహంతెరెలెరె షతరోలోరా కాహితిరి ఉరిమహందరలరవలెరె హెందెరెలెరె హెందెరె. Spirit of Holy God, move in our midst. పరిశుద్ధాత్మ దేవా, మా మధ్య సంచారం చేయండి దేవా. దేవా దేవా తండ్రి నాయన అయ్యా, 99 మంది నీతిమంతులకు విడిచి అయ్యా ఒక్క పాపి విషయమై నాయన నీవు దిగి వచ్చిన దేవుడు కదా తండ్రి. అయ్యా అయ్యా రక్షించుటకు నేను వెదకి వచ్చిన దేవుడు కదా. అయ్యా మేమందరము పాపంలో పడి ఉన్నాం, అపరాధంలో ఉన్నాం, అవిధేయతలో ఉన్నాం. పాపం కంటే భయంకరమైన అవిశ్వాసంలో ఉండిపోయామేమో దేవా. మా మధ్య అయ్యా మీ ఘనమైన సన్నిధిని, మీ స్పర్శను, మీ కదలికను, మీ ఉన్నతమైన మాటను మా మధ్య విడుదల చేయమని వేడుకుంటున్నాం. ఇక్కడ చిన్న బిడ్డలు, యవనస్తులు, తల్లులు, తండ్రులు అయ్యా ప్రతి ఒక్కరిని మీ యొక్క సన్నిధి, మీ యొక్క ఆత్మ వారిని నింపి తాకునుగా కని వేడుకుంటున్నాను. టచ్ యువర్ పీపుల్ మాస్టర్. నీ బిడ్డలను పట్టి పీడిస్తున్న ప్రతి బంధకము నుంచి నీ బిడ్డలకు విడుదల కలుగునుగా కని ప్రకటిస్తున్నాను. Deva, complete deliverance in the name of Jesus. May your people be released in the name of Jesus. నీ బిడ్డలు విడుదల నొందుదురుగాక, విమోచింపబడుదురుగాక. ఆల్రెడీ విమోచించవన్న విశ్వాసంలోనికి వారు ప్రవేశించుదురుగాక. ఎస్, యాకోబుతో నీవు అన్నావు కదా ప్రభు, యాకోబు మబ్బు తొలగిపోయినట్టుగా నేను ఈ పాపములన్నీ తుడిచి వేశాను, నా ఎద్దుకు మల్లు కొనము. ఇదిగో నేను నిన్ను విమోచించి ఉన్నాను. ఐ హ్యావ్ రిడీమ్డ్ యు జేకబ్. నేను నిన్ను విమోచించి. థ్యాంక్ యూ హోలీ గాడ్. May your people experience, నిన్ను అనుభవించుదురుగా. చల్లారిపోయిన ప్రతి ఆత్మలు మండించబడునుగా కనే వేడుకుంటా. నానా అయోగ్యమైన పాత్ర దేవా, ఎన్నిక యోగ్యత లేని నన్ను మీ చేతులకి, మీ దయగల హస్తాలకు అప్పగించు. ఈ పగిలిన పాడైన పాత్ర గుండా ప్రవహించమని బ్రతిమాలుకుంటూ నా నోటిని, నా పెదవులను, నా జ్ఞానమును, నా సమస్తమును మీ యొక్క సన్నిధికి అప్పగించుకుంటూ సబ్మిట్ చేసుకుంటూ సరెండర్ చేసి I commit myself, I surrender, I submit myself Lord. మరొకసారి నన్ను నీకు అర్పించుకుంటూ, అప్పగించుకుంటూ, సమర్పించుకుంటూ మహిమని ఒక్కరికి ఆరోపించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసే అద్వితీయ అతి శ్రేష్ఠ నామములో అడిగి వేడుకొని అడిగినవన్నీ కూడా పొందుకొని ఉన్నాం తండ్రి. అందరూ చెప్దామా ఆమేన్? అందరూ చెప్దామా ఆమేన్? ఆమేన్. హల్లెలూయా. ప్రతి ఒక్కరం కూర్చుందాం దేవుని సందులో. వెనక డోర్ క్లోజ్ చేయండి దయచేసి. థ్యాంక్ యూ లార్డ్. ప్రతి ఒక్కరం డిస్టర్బ్ అవ్వకుండా దేవుని సందులో భయభక్తులతో కూర్చోవాలని మనం చేస్తున్నాను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన బిడ్డలందరికీ, సంఘం అంతటికీ కూడా, తల్లులకు, యవన బిడ్డలకు, చిన్న బిడ్డలకు, బ్రదర్స్కి అందరికీ కూడా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున పేరట వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రతి ఒక్కరికి వందనాలు. దేవుడు మిమ్మలను బహుగా దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మీ హృదయంలో ఉన్న ప్రతి వాంఛ, ప్రతి కోరిక, ప్రతి అవసరత, ప్రతి అక్కర దేవుడు తీర్చునుగాక. హల్లెలూయా. ఆయన మిమ్మలను సంతృప్తి పరచునుగాక. హల్లెలూయా. అందుకే ఎప్పుడు దేవుణ్ణి స్తుతిస్తూ ఉండాలి. దేవుని వాక్యం చెప్తుంది, యెహోవాను ఘనపరచుడి, యెహోవాను స్తుతించుడి, ఆయనను ఘనపరచుడి. ప్రతి ఉదయం ఆయన కృపను బట్టి, ప్రతి రాత్రి ఆయన విశ్వాస్యతను బట్టి 10 తంతుల సితారాతో
గంభీర ధ్వని గల స్వరములతో యెహోవాను కీర్తించుడి. ఈ మాట ఎంతమంది గుర్తుంది? ఎలాగంట? 10 తంతుల సితార, గంభీర ధ్వని గల స్వరములు. చాలామంది అంటారు, ఎందుకు అరుస్తారు, ఎందుకు అంత వాయిస్, మెల్లిగా మాట్లాడొచ్చు కదా, మెల్లిగా పాడొచ్చు కదా. ఏమో, నాకు ఆ క్వశ్చన్కి ఎలా సమాధానం చెప్పాలో నాకు తెలియదు. దేవుని ఆత్మతో నింపబడిన వాళ్ళు అలాగుంటారా అంటే అవునని చెప్తాను, కాదని కూడా చెప్తాను. కానీ కృతజ్ఞతతో నిండిన హృదయం మౌనంగా మాత్రం ఉండలేదు. ఎంతమంది ఒప్పుకుంటారు? ఆశ కొనిన ప్రాణం అడగకుండా కేక వేయకుండా మాత్రం ఉండలేదు. అవునా కాదా? బిడ్డకి ఆకలేస్తే కామ్గా ఉంటాడా, గట్టిగా అరుస్తారా? కేకలేస్తారు, ఏడుస్తారు చాలా గట్టిగా. ఎందుకు? ఆ ఆకలి వారిని అలాగా అరిచేలా చేస్తుంది. దేవుని గురించిన ఆకలి, దేవుని కార్యాల గురించిన ఆకలి, దేవుని సన్నిధిని గురించిన ఆకలి, దేవుని ప్రేమను పొందుకొని స్పర్శించి ఇంకా అనుభవించాలని ఆకలి ఉన్న వాళ్ళు ఎవరు మౌనంగా ఉండలేరు నాకు తెలిసి. ఆయన చేసిన కార్యాలు తలపోసుకున్నప్పుడు కూడా మౌనంగా ఉండలేం, ఊరక ఉండలేం, కామ్గా ఉండలేం. వాక్యం చెప్తుంది ఆయనను ఘనపరచండి. ఎలాగంట? 10 తంతుల సితార, 10 times లౌడర్గా. గంభీర అంటే ఎలాగా? మర్మరింగా, గొణుగుడ, లౌడ్ వాయిస్ విత్ ఆల్ ఆఫ్ యువర్ వాయిస్, నీ స్వరమంతటితో. గంభీర ధ్వని గల స్వరములు అంటే నీ యొక్క స్వరం యొక్క ధ్వని గంభీరంగా దేవునిని స్తుతించగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా, కమాన్ సే హల్లెలూయా. ఆ క్రిందనేం రాశాడో తెలుసా? ఎందుకనగా, వై, ఎందుకు నిన్ను ఆరాధించమంటున్నాను అనగా, ఎందుకు నన్ను అలా స్తుతించమన్నాను అనగా, ఎందుకనగా ఆయన తన కార్యములతో మనలను సంతోషపరచును గనుక. హల్లెలూయా, కమాన్ ప్రైజ్ హిమ్. చేతులెత్తి వందనాలు చెప్దాం. హల్లెలూయా. గాడ్ వాంట్స్ టు మేక్ అస్ హ్యాపీ. ఆయన మనలను సంతోష పెట్టాలనుకుంటున్నాడు. మన ముఖంలో చిరునవ్వు అంటే హృదయమంతటితో నవ్వే చాలా రోజులు అయిపోయింది. మామూలు నవ్వు వేరు, సంతోషం వేరు. దేవుడు ఎప్పుడు ఏడిపిస్తాడు అనుకుంటాం తప్ప సంతోషపరుస్తాడన్న విశ్వాసం కూడా మనలోంచి పోయింది. ఇదేనైనా మరలా దేవుడు ఆ విశ్వాసం మీకు కలుగజేయునుగాక. ఆయన సన్నిధిలో మీకు అది కలుగునుగాక. ఆయన మందిరంలో ఇక్కడ కూర్చుంటుండగా ఆయన వాక్కు విడుదలవుతున్న ఈ ప్రెమిసెస్లో ఉంటున్న మీ హృదయాలలో ఆ విశ్వాసం పుట్టునుగాక. ప్రతి మాట నేను నమ్మే పలుకుతున్నాను. ఆయన సన్నిధిలో సమస్తం సాధ్యమే. లేనివి ఉన్నట్టుగా పిలుచువాడు ఆయన. నీ హృదయంలో విశ్వాసం లేదా? ఇప్పుడే ఇక్కడే దేవుడు దానిని నీ హృదయంలో కలుగజేయగలడు, పుట్టించగలడు, ఆయన ఏర్పాటు చేయగలడు. అవిశ్వాసం అంతటిని తీసివేయగలడు. అందుకే వాక్యం చెప్తుంది, యెహోవా చీకటిని వెలుగుగా చేయువాడంట. చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఆయన డార్క్నెస్ అంతటిని తీసివేసి మన హృదయంలో ఉన్న చీకటి, మన జీవితంలో చీకటి, మన మైండ్లో చీకటి, మన ఆలోచనలో చీకటి. అంటే చీకటి అనగానే డెవిల్స్ అనుకోకండి. డెవిల్స్ మాత్రమే కాదు. చీకటి అనగానే దెయ్యాలు గుర్తొస్తారు. దెయ్యాలు మాత్రమే కాదండి. మన అవిశ్వాసపు జీవితం మన హృదయంలో ఉండిపోయిన ఒక చీకటి. దేవుని ఎడల మనం చూపించే అవిధేయత, నీకు నాకు తెలియని చీకటి. మనం వదలకుండా మాటి మాటికి చేస్తున్న అపరాధాలు, పాపాలు, దేవుని ఎదుట నీ హృదయంలో మిగిలిపోయిన చీకటి. గాడ్ కెన్ రిమూవ్ ద డార్క్నెస్. ఆ చీకటిని దేవుడు పూర్తిగా తొలగించగలడు. హల్లెలూయా, హల్లెలూయా. పూర్తిగా సంపూర్ణంగా తొలగించి వెలుగుతో దేవుడు నింపగలడు. హల్లెలూయా, చెప్దామా? హల్లెలూయా. ఎవ్రీథింగ్ ఇస్ ప్రాసెస్. ప్రతిదీ ఒక ప్రక్రియలో జరుగుతుంది. అందుకే వెంటనే రియాక్ట్ అయిపోకూడదు. వెంటనే మన ఊరికినే హైరాణ పడిపోయి వెంటనే జడ్జి చేసేసుకోకూడదు. ప్రతిదాన్ని ఒక తీర్పు తీర్చేసుకొని ఇది ఇంతేనేమో, ఇంక జరగదేమో, ఇంక ఇలాగ అవ్వదేమో, ఇంక ఇలాగే ఉంటుందేమో, అలాంటి మాటలు మీ మీద, మీ జీవితం మీద, మీ బిడల మీద పలకకుందురుగాక. ఇక నుంచి పలకకూడదు మనం ప్రియులారా. దేవుని యందు విశ్వాసం కలిగి ఉందాం. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఆయన ఎప్పుడైనా కార్యము చేయగల దేవుడై ఉన్నాడు. పేతురు నీటిలో మునిగిపో సాగాడని రాసింది వాక్యంలో. మునిగిపోవాలా? సాగుతూ మునుగుతారా ఎవరైనా? నీటిలో పడితే వెంటనే
జరిగేదేంటి? మునిగిపోతాం. కానీ దేవుని కృప మన పట్ల ఎంత అత్యున్నతమైందంటే ఆయన సాగనిస్తాడు. ఆ సాగే ఆ టైం పీరియడ్లో పేతురు కేక వేశాడు. యేసయ్య పేతురి హస్తాన్ని పట్టుకొని బయటికి ఓడలోనికి తీసుకొని వచ్చాడు. చెప్దామా? హల్లెలూయా. అది ఆ సాగే ఆ టైం మీరు మెలుకు కలిగి ఉందురుగాక. అంటే మునిగిపోతూ సాగే ఆ టైం, సాగే అంటే ఆ జాప్యం జరుగుతున్న సెకండ్స్, ఆ మినిట్స్లో మీరు దేవునికి కేక వేయగలిగితే అదృశ్యమైన అద్భుతమైన దేవుని యొక్క హస్తం మనలను బయటికి తీసుకొని వచ్చేస్తుంది. చచ్చిపోకుండా బ్రతికించింది పేతుర్ని యేసయ్య హస్తం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ మునిగిపోయాడనే మాట్లాడుకుంటారు కానీ కేక వేశాడు పేతురు. హల్లెలూయా. అవునా? కేక వేసాడా లేదా? నేను తప్పు చెప్తున్నానా? ఆ కేక మన గుండెల్లో నుంచి కూడా, మన నోట్లో నుంచి మన ప్రభువుకి వినబడునుగాక. ఆ కేక మీన్స్ మీ ప్రార్థన దేవుడికి వినబడునుగాక. ఓన్లీ ప్రేయర్. మై హార్ట్ ఈజ్ మూవింగ్ విత్ ప్రేయర్. నా హృదయం అంతట్లో కదులుతున్నది, మెదులుతుంది పదే పదే. ప్రార్థన మాత్రమే, విశ్వాసంతో చేసే ప్రార్థన మాత్రమే, నథింగ్ ఎల్స్. ఎన్ని సమస్యలు మీరు చెప్పండి, ఎంత డల్గా మీరు నా దగ్గర ఫేస్ పెట్టినా, ఎంత ఏడ్చినా చెప్పగలిగే మాట ఒక్కటే, ప్రే, విశ్వాసంతో ప్రార్థించు. ఇంకో మాట చెప్తా అందరికీ నేను, వాక్యాన్ని నమ్మి ప్రార్థించు. దేవుణ్ణి అడిగి వాగ్దానం పొందుకొని అది చేత పట్టుకొని ప్రార్థించు. ఎందుకు కార్యాలు చూడరు? ఎవరి కోసం చూడరు అనుకుంటున్నారు? హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. చేతులెత్తి చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. కొద్దిమందిగా ఉన్నాం, అందరిని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. మనందరమైన దేవుని సంధికి వచ్చాం, దేవునికి థ్యాంక్ యూ చెప్దాం. హల్లెలూయా. ఈరోజు ఈ రీతిగా దేవుని మందిరంలో కూర్చుని కృప దేవుడిచ్చాడు, దేవునికి వందనాలు. టైం చూడకుండా దేవుని సంధిలో గడిపే కృపను దేవుడిచ్చాడు, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం, ఆయన కుడి హస్తములో నిత్య సుఖములు కలవు. ఆయన సన్నిధానం బడి ఈ మందిరంలోనూ, అలాగే మీరు ఆయన నామాన్ని స్మరించే ప్రతి సమయంలో కూడా సంపూర్ణ సంతోషం మీకు కలుగునుగాక. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చిన్నగా కొద్దిగా ఉన్న మన విశ్వాసము, అందుకే ఆవగింజంత విశ్వాసం మీకుండిన ఎడ్లా అన్నాడు కదా దేవుడు. అవునా కాదా? అవునా కాదా? ఆ ఆవగింజ ఉన్నది ఇంతే, కానీ అది భూమిలో నాటబడితే మాత్రం మహా పెద్ద వృక్షం అవుతుందంట. ఆ వృక్షం మీదకి అనేకమైన పక్షులు వచ్చి అవి నివాసము చేస్తాయని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. అంటే మనలో ఉన్న ఇంత విశ్వాసం అనే మన జీవితం మీదకి అనేక మంది వచ్చి ఆశ్రయించి ఆధారపడి అద్భుతములు పొందుకునే విధముగా దేవుడు మనలనే తయారు చేయగలడు. హల్లెలూయా. బీ ఎ బ్లెస్సింగ్, రిసీవ్ యువర్ బ్లెస్సింగ్ అండ్ బికమ్ ఏ బ్లెస్సింగ్. దీవెన పొందుకోండి, ఇతరులకు దీవెన కలిగి ఉండండి. అన్నిటికి కావాల్సింది మన గుండెల్లో అచంచలమైన కథలని చెదరని విశ్వాసం. హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. దేవుని అందులే ఉందమ్మా అని తలూపుతున్నా దగ్గర చెప్పొద్దండి, లేదని ఒప్పుకుందాం. అందరిని అనట్లే, అలా అని అన్ని విషయాల్లో ఉందని చెప్పొద్దు. చాలా విషయాల్లో, చాలాసార్లు చిన్న చిన్న విషయాలకే మనం దేవుణ్ణి నమ్మం. అందుకే ప్రార్థన చేసినా అడిగింది దేవుడు ఇస్తాడన్న ఎదురు చూపు మనలో ఉండట్లేదు. ప్రేయర్ అందరూ చేస్తున్నారు, అందరూ ప్రార్థన పర్లే, బట్ ప్రార్థన వింటున్నాడమ్మా, అమ్మ దేవుడు నా ప్రార్థన వింటాడు అందుకే చేస్తాను, అది కూడా నా క్వశ్చన్ కాదు. నువ్వు అడిగింది దేవుడు ఇస్తాడని నమ్మి ప్రార్థన చేస్తున్నావా? ఇదిగో పొందుకుంటున్నాను, ఇదిగో నేను అందులో నిలబడుతున్నాను, ఇదిగో అది అనుభవిస్తున్నాను, అలా అనుభవంలోనికి ఎప్పుడైనా ప్రవేశించారా? హల్లెలూయా. కానీ ప్రతి పరిస్థితికి పరిష్కారం విశ్వాసంతో కూడిన ప్రార్థన. హల్లెలూయా. నేనేం పెద్దగా సిద్ధపడలేదు, నిన్న జస్ట్ వాక్యం చదువుతుంటే కొన్ని మాటలు నా హృదయాన్ని తాకాయి. అవి మీతో పంచుకున్న అందరికీ తెలిసిన మాటలే అని అందరు దైవజనులు చెప్తారు, కరెక్టే. కానీ ఆ తెలిసిన మాటే మనలను మరొక్కసారి ఆయనలో జీవింపచేయగలదని మీకు తెలుసా?
చాలా మనకు తెలియదు. కొన్నిసార్లు మన ఇంట్లో పెంచుకున్న మొక్కల్నే మనం సరిగా పట్టించుకున్నప్పుడు ఏమవుతాయి, అవి నీళ్ళు పోస్తూ ఉంటాం, హడావిడిగా పోసుకెళ్ళిపోతాం నీళ్ళు. కొన్నిసార్లు కొన్ని కొమ్మలు ఏమవుతాయి, ఎండిపోతాయి. అవునా కాదా? కొన్ని కొమ్మలు ఎండిపోతాయి, కొన్ని ఆకులు వాడిపోతాయి, వాటికి వచ్చిన మొగ్గలు విచ్చుకోకుండానే రాలిపోతాయి. రైట్? అవునా కాదా? వెంటనే మనం చూసుకోమంటే అదే పని మీద ఉన్నోళ్ళైతే ప్రతి ఆకు చూస్తారు. హడావిడి బిజీ లైఫ్లో ఉన్నోళ్ళు చూస్తారా? జస్ట్ వాటర్ వేసామా లేదా, కొన్నిసార్లు అది మర్చిపోతాం. మన లైఫ్ని కూడా, మన హార్ట్ని కూడా, మన మైండ్ని కూడా, మన హృదయ స్థితిని కూడా, మన ఆత్మీయ జీవితాన్ని కూడా మనం అలాగే వదిలేస్తున్నాం. ప్రియులారా, వాక్యం మీద చదువుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, కానీ నీలో కొన్ని కొమ్మలు అనబడే కొన్ని ఆలోచనలు, కొన్ని పరిస్థితులు ఎండిపోతున్నాయి. కొన్ని విషయాల మీద నీకు ఉండవలసిన విశ్వాసం ఎండిపోతుంది, అది వాడిపోతుంది, అది రాలిపోతుంది, దేనికి పనికి రాకుండా అయిపోతుంది. అది నువ్వు చూడట్లేదు కనుకనే అదేం చేస్తుందంటే ప్రమాదకరంగా చివరికి మొదలుకొచ్చి పూర్తిగా చెట్టంతా చచ్చిపోయేలాగా చేస్తుంది. అవునా కాదా? అందుకే ప్రతిసారి దేవుని ఎదుట మనలను మనం సరి చేసుకుంటూ, మనలను మనమే విమర్శించుకుంటూ వెళ్ళాలి. హల్లెలూయా. తీద్దామా? ఇంక లేట్ ఎందుకు? నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయంలో కొన్ని మాటలు నేను చదువుతాను, దయచేసి వినండి. నాకు అదే అలవాటు, నేను చదువుతూ చెప్పడం అలవాటు. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం నుండి చదువుతున్నాను. అందరం తీసి విందాము. తీయలేని వారు నా వైపు చూస్తూ వినండి. 1వ అధ్యాయం 3వ వచనం. వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను, నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారం పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసితిని. ప్రతి ఒక్కరం 2 చేతులు పైకెత్తి చెప్దామా? హల్లెలూయా. కమ్ ఆన్, సే హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట మన జీవితంలో కూడా కలుగునుగాక. ఏంటా మాట? ఆఖరి మాట. ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసితిని. మన తల మీద చేపెరుచుకుందామా? ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేదుముగాక. మరొకసారి చెప్దాం, ఆకాశమందలి. భయభక్తులతో చెప్దాం ప్రియులారా. ఆకాశమందున్నది మనలాంటి నరమాత్రుడు కాదు, సర్వోన్నతుడైన దేవుడు, స్వస్థపరచగల దేవుడు, శక్తి కలిగిన దేవుడు, శ్రీమంతుడు, సకల ఐశ్వర్యములు కలిగిన దేవుడు, సమాధానానికి అధిపతియగు దేవుడు, శాంతి ప్రదాత, జయమిచ్చు దేవుడై ఉన్నాడు కదా. సర్వోన్నతుడు, యజమానుడు, తండ్రి అయిన దేవుడు కనుక మరొకసారి చెప్దామా? ఆకాశమందలి. మరలా ప్రతి ఒక్కరం ఆకాశమందలి దేవుని ఎదుట కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. విజ్ఞాపన చేయుదునుగాక, నేను విజ్ఞాపన చేయుదునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట చాలా చిన్న మాట, అంటే మనందరికీ చాలా సులువైన, తేలికైన వాడుక భాషలో మాట్లాడుకుని చాలా వందల వేల సార్లు విన్న మాట, కానీ నెరవేర్పులో లేని మాట. ఈ దినము నుంచి మన జీవితంలో అది నెరవేర్పులోనికి వచ్చునుగాక. చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. నీవు జీవించు ప్రతి క్షణములో కూడా ఆకాశమందలి దేవుని ఎదుట మీరు విజ్ఞాపన చేయుదురుగాక. ఆకాశమందలి దేవుని ఎదుట నేను విజ్ఞాపన చేయుదునుగాక. సమయమనక అసమయమనక, రేయనక పగలనక, ఎడతెగక ప్రతి విషయమందు, ప్రతి సమయమందు కూడా ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేయుదుముగాక. చెప్దామా? హల్లెలూయా. అంటే నా హార్ట్లో అనిపిస్తున్నట్టు మీకు అనిపిస్తుందో లేదో తెలియదు, కానీ అది ఎంత బ్యూటిఫుల్ లైఫో తెలుసా? అంతకంటే అందమైన జీవితం మరొకటి ఉండదు, ప్రార్థనా పరుని యొక్క జీవితం. ఆ పై మాటలు చూసారా? చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను, నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారం పడద్రోయబడి ఉంది, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడి ఉన్నవి. చెప్దామా? ప్రతి ఒక్కరు మెలకు కలిగి ఉండాలి. నిద్ర వస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నిద్ర వదిలిపోవునుగాక.
ఒకసారి చేతులెత్తి పైకెత్తి బిగ్గరగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. దేవుడు నాతో మాట్లాడుతున్నాడన్న ఆశ కలిగి ఉన్న ప్రతి ఒక్కరము కూడా చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రతి మాట మీరు చూసారా? చెరపట్టబడ్డారంట, శ్రమను నిందను అనుభవిస్తున్నారంట, యెరూషలేము యొక్క ప్రాకారములు పడద్రోయబడ్డాయి, గుమ్మములు కాల్చబడ్డాయి. నా వైపు చూస్తారా? ఇప్పుడు ప్రతి ఒక్కరు నా వైపు చూస్తారా? చెర, శ్రమ, నింద, పడద్రోయబడుట. ఎవరికి వారం పడిపోవడం వేరు, ఎవరో చేత పడద్రోయబడ్డం వేరు. మనకి మనం పడతాం కొన్నిసార్లు అపవాది చేత పడద్రోయబడతాం, కొన్నిసార్లు మనుషుల చేత పడద్రోయబడతాం, కొన్నిసార్లు పాపము చేత పడద్రోయబడతాం, కొన్నిసార్లు మన సొంత వారి చేత పడద్రోయబడతాం. అవునా కాదా? చెర అంటే బంధకం, శ్రమ అంటే మీకు తెలుసుగా మనకిష్టం లేనిది, నింద చేయని తప్పుకి నిన్ను బలి చేసి బాధ్యుల్ని చేయడం. నీకే పాపం తెలియదు కానీ అందులోనికి నిన్ను నెట్టి నువ్వే అపరాధివి, నువ్వే చేసావు, నువ్వు ఇలాంటి వాడివి, ఇలాంటి దానివనే లేబుల్ నీకేయడం నింద. పడద్రోయబడ్డం. ఇంకా లాస్ట్ది అయితే పూర్తి నాశనం, అగ్ని చేత కాల్చబడిన తర్వాత ఏం మిగులుతుందండి? ఏం మిగులుతుందమ్మా? బూడిద. అవునా కాదా? నెహెమ్యాకి వార్త వినిపించినప్పుడు వారు చెరలో ఉన్నారు అంటే బంధకము, పడద్రోయబడ్డారు, ఆల్రెడీ పడిపోయారు, కాలిపోయే కూడా గుమ్మములు, ఇంకా ఏమి నిరీక్షణ ఉందని నెహెమ్యా ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేశాడు. అంటే నెహెమ్యా గుండెల్లో విశ్వాసం ఏంటంటే చెర అయినా, హింస అయినా, బంధకమైన, శ్రమ అయినా, నిందైనా, పడద్రోయబడిన, పూర్తిగా జీవితం, పరిస్థితులు, వస్తువులు అన్నీ కాల్చబడిపోయినప్పటికీ కూడా నేను ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేస్తే నా దేవుడు నా ప్రార్థన ఆలకించి పడిన వారిని ఆయన లేవనెత్తుతాడు. కాల్చబడి బూడిదైపోయినవి మరలా తిరిగి జీవింపచేస్తాడు. నింద పడితే నింద తొలగవేసి నా నీతిని మధ్యాహ్నపు వెలుగు వలె ఆయన వేడుకగా కనపరుస్తాడు. శ్రమలో ఉంటే ఆయన విడిపిస్తాడు, బంధకంలో ఉంటే దాని నుంచి నన్ను రిలీజ్ చేసి ఆయన వర్ధిల్ల చేస్తాడన్న విశ్వాసం నెహెమ్యా గుండెల్లో ఉంది కనుకనే ఇన్ని విన్న తర్వాత కూడా ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేయగలిగాడు. అట్టి ప్రార్థనాత్మ, విశ్వాసపు ఆత్మ మన గుండెల్లో ఈ రోజు నుంచి కలుగునుగాక అంటున్నా. హల్లెలూయా చెప్దాం. చేతులెత్తి వెనుకున్న వారు కూడా హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏ స్థితిలో ఉన్నామంటే ఇంత దారుణాలు జరగకపోయినా కూడా ప్రతి చిన్నదానికి విశ్వాసం వదిలేసుకొని, నిరీక్షణ వదిలేసుకొని, ప్రార్థన మానేసి, పట్టుదల మానేసి బ్రతుకుతున్నామే. కానీ ఇంత భయంకరమైన వార్తలు విన్న తర్వాత కూడా నెహెమ్యా ప్రార్థన చేస్తున్నాడు. అది తన కోసం కూడా కాదు. హల్లెలూయా, హల్లెలూయా. మీకోసం మీరు ప్రార్థన చేసుకోండి, మీ బిడ్డల కోసం ప్రార్థన చేయండి, ఇంకా ఇతరుల కోసం విజ్ఞాపన కూడా చేయగలిగే విశ్వాసం మన హృదయాల్లో ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది వింటున్నారు ప్రియులారా? హల్లెలూయా. ఎంతమంది రిసీవ్ చేసుకుంటున్నారు? ఎంతమందికి నిజంగా నేను ప్రార్థన చేయట్లేదన్న పశ్చాత్తాపమైనా కలుగుతుందా? చిన్న బాధ, నొప్పైనా కలుగుతుందా? ఇక నుంచైనా ప్రార్థన చేయాలన్న ఆశ కలుగుతుందా? మీ ఆశను దేవుడు తృప్తిపరచునుగాక. చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట మర్చిపోద్దు. శ్రమైన, చెరైన, బంధకమైన, నిందైన, అనారోగ్యమైన, పడద్రోయబడిన, అగ్ని చేత పూర్తిగా అపవాది అగ్ని బాణములేసి అన్ని కాల్చేసినప్పటికీ కూడా ఆకాశమందలి దేవుని ఎదుట మనం విజ్ఞాపన చేయగలము ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అదే నెహెమ్యాకున్న ఆత్మ మనము కూడా పొందుకొందుముగాక. చెప్దామా? హల్లెలూయా. తర్వాత చూడండి ఏమన్నాడు? ఎట్లనగా ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధన స్థిరపరచువాడా. చెప్దామా ప్రియులరా? మీరు వినట్లేదు, అబద్ధాలు చెప్పకండి. చాలామంది వినట్లేదు సరిగా. విందాం. హల్లెలూయా. నిద్ర వస్తున్న వాళ్ళ కళ్ళు ఒకసారి బాగా నులుపుకోండి, అయితే లేచి నించోండి. ఎందుకరా నిద్ర వస్తుంది? మాలా రాత్రులు పడుకోవట్లేదా?
అలసిపోయారా? పోన్లే, వినాలి దేవా నాకు సాయం చేయండి అని మనసులో ఇప్పుడు కూడా ప్రార్థన చేయండి. దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏంటంటే ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడైన గొప్ప దేవా, కటాక్షించి నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధన స్థిరపరచువాడు. హల్లెలూయా. మనం ఏ దేవునికి ప్రార్థన చేస్తున్నామంటే ఆలకించే దేవుడు మాత్రమే కాదు, కార్యం చేసే దేవుడు మాత్రమే కాదు, ఆయన మన ఎడ్ల నిబంధన చేసే దేవుడు. ఆ నిబంధనను స్థిరపరచు దేవుడై ఉన్నాడు, బలపరచు దేవుడై ఉన్నాడు, రూఢిగా నెరవేర్చు దేవుడై ఉన్నాడు. అందుకే ఒకసారి తీద్దాం రండి, ఇర్మియాతో దేవుడు మాట్లాడుతున్నాడు కదా. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం తీద్దాం ఒకసారి. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం మొదటి నుంచి అవుతున్నాను చూడండి. మరియు ఇర్మియా చెరసాల ప్రాకారంలో ఇంకా ఉంచబడి ఉండగా యెహోవా వాక్కు రెండవసారి అతనికి ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను. హల్లెలూయా. నాతో బాధ ఏంటంటే ఏ మాట చదివితే ఆ మాట ప్రతి మాట దగ్గర ఆగాలనిపిస్తుంది. ఏం చదివారు ఇక్కడ? ఇర్మియా చెరసాల ప్రాకారములో, గట్టిగా చెప్దామా? అందరూ చెప్తారా? పర్లేదు, మెల్లిగా మాట్లాడుకుందాం, మనకు బోల్ టైం ఉంది. చెప్తారా? హడావుడిగా ఏదేదో చెప్పి ముగించేయడం ముఖ్యమా? ఒక్క మాటైనా మీలో కార్యం జరిగితే అది కావాలా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మరియు ఇర్మియా చెరసాల అంటే జైల్ ప్రాకారములు గోడల మధ్య బంధించబడి ఇంకా ఉండగా యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమైంది. హల్లెలూయా. దెర్ ఇస్ నో ప్లేస్ దట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ కెనాట్ రీచ్. దేవుని వాక్యము వెళ్ళలేని చోటంటూ మన జీవితంలో ఉండదు, ఉండకుండును గాక. మనము చెరసాల్లో ఉన్న అట్టడుగుకి వెళ్ళిపోయాను. అందుకే దావీదు అంటాడు కదా, ఆకాశమునానికి ఎక్కినను, సముద్ర దిగంతంలోనికి నేను వెళ్ళి ఈదినను, నేను ఎక్కడున్నా సరే ఇదిగో నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నా ముందు నా వెనుక నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు అన్నాడు. చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. అంటే మనం ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా దేవుని వాక్కు మనకి వినబడుతుంది, వినబడేలా చేస్తాడు ఆయన. ఆయన మాట్లాడతాడు, ఆయన దర్శిస్తాడు. ఎందుకంటే నీవు నేను ఆయనకి కావాలి గనక. మన విడుదల దేవుని కోరిక, మన విమోచన దేవుని సంకల్పం, మన స్వస్థత ఆయన ఉద్దేశం, మన ఆశీర్వాదం ఆయన మనకి రూఢిగా ఇచ్చిన వాగ్దానం. అది ఎంతమంది నమ్ముతున్నారు? అనారోగ్యంతో, అప్పులతో, బాధతో, ఏడుస్తూ, బంధకాలతో బంధించబడి ఇలాగే వెళ్దామన్న ఏడుపు పాటలు దయచేసి పాడకండి. అంటే సాంగ్స్ కోసం నేను అనట్లేదు, అలా విలపించకండి. ఇంటిలో నీ దేవుడు నిన్ను ఆశీర్వదించడం అది ఆయన చిత్తం. నీవు స్వస్థపరచబడ్డం ఆయన ఉద్దేశం, నీవు విడుదల పరచబడ్డం ఆయన ఏనాడో నెరవేర్చిన సంకల్పం. అది తెలుసా? మీరు విమోచింపబడ్డారని ఎంతమంది నమ్ముతున్నారు? అమ్మ చాలా స్లోగా చేతులు లెగుస్తున్నాయి, కొన్ని చేతులు లెగలే, అసలు వినబడలేదమ్మా. ఎంతమంది నమ్ముతున్నారు నేను విమోచింపబడ్డానని? చెప్దామా? చేతులెత్తి అపవాది గాడికి కనిపించేలా చెప్దామా? శత్రువుకి కనబడేలా చెప్దామా? శత్రువుకి కనబడేలా చెప్దామా? నేను విమోచింపబడ్డాను, నా విమోచకుడు సజీవుడు. హల్లెలూయా చెప్పమనలేదు, నా విమోచకుడు సజీవుడు. చెప్దాం, నా విమోచకుడు సజీవుడు. చిల్ల పెంకులతో గాయాలు ఇలా గోక్కుంటూ చీమి రసి కారుతూ 10 మంది పిల్లలు చనిపోయి అంతా నాశనం అయిపోయిన యోబే చెప్పగలిగాడు నా విమోచకుడు సజీవుడని. ఇంకా బ్రతికి బాగానే కూర్చున్న మనం ఎందుకు చెప్పలేము మన విమోచకుడు సజీవుడు? చెప్పండి చేతులైతే, నా విమోచకుడు సజీవుడు. నన్ను అనారోగ్యం నుంచి విమోచించి ఉన్నాడు, నన్ను పాపం నుంచి విమోచించి ఉన్నాడు, నన్ను శాపం నుంచి విమోచించి ఉన్నాడు, నన్ను అప్పు నుంచి విమోచించి ఉన్నాడు, నన్ను ఇప్పుడు పట్టి పిడుస్తున్న అవిశ్వాసం అనే బంధకం నుంచి కూడా ఆల్రెడీ ఆయన విమోచించి ఉన్నాడు. నన్ను ఏదైతే అప్రెస్ చేసి అణచివేస్తుందో ఆ అణచివేత నుంచి కూడా దేవుడు నన్ను ఆల్రెడీ ఎప్పుడో విమోచించి ఉన్నాడు. ఎప్పుడో తెలుసా? 2020 సంవత్సరాల క్రితం సిలువలో ఆయన తన ప్రాణాన్ని అర్పించి, తన రక్తాన్ని కార్చి, తన శరీరం అంతటిని ముక్కలయ్యేలాగా అప్పగించుకొని తన ప్రాణం క్రయధనముగా ఇచ్చి నిన్ను విమోచి. నాకు ఆ మాట చాలా ఇష్టం. పలికిన ప్రతిసారి గుండెల్లో కృతజ్ఞత, కళ్ళలో నీళ్ళు రాక మానవు. తన ప్రాణమును క్రయధనం అంటే తన ప్రాణాన్ని ఒక ధనంలాగా చేసుకొని క్రయధనం
అంటే ఆ డబ్బులు ఇచ్చి, అంటే తన ప్రాణం అనే వెలనిచ్చి నిన్ను నన్ను కొనుక్కొని విమోచించుకున్నాడు. ఆయన వెల ఇచ్చి కొన్నాడు. ఆ వెలకు విలువ, వెల కట్టలేనంత వెల. అదే ఆయన ప్రాణం, ఆయన పరిశుద్ధ రక్తం, ఆయన హోలీ బాడీ, తన పరిశుద్ధ శరీరం అర్పించాడా లేదా? డౌటా? అది చెప్పు అపవాదికి, అది చెప్పు నీ రోగానికి. నోరుందిగా, అందరి మీద వేసుకొని పడతాం. పరిస్థితి మీదకి మీ నోరు తెరవండి. అందుకే యేసయ్య అన్నాడు, కొండని చూచి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడతావని చెప్పు. కంబలి చెట్టుని చూచి నువ్వు వేళ్లతో సైతం పెళ్ళగించబడతావని చెప్పు. చెప్పినప్పుడు ఆ కార్యం నువ్వు చూస్తావు అన్నాడు. మనం దేవుని దగ్గర, అంటే మన పరిస్థితుల దగ్గర నోరు బిగించుకుంటాం. మనుషులందరి మీద, ఇంట్లో వాళ్ళ మీద, భర్త మీద, దైవజనుల మీద అనకూడని మాటలన్నీ అనడానికి నోరు తెరుస్తాం. విల్ వి నాతో కలుపుకొని విల్ వి ప్లీజ్ షట్ అవర్ మౌత్స్. మనం మన నోర్లు క్లోజ్ చేసుకుంటే మంచిది. మనుషుల మీద, పరిస్థితుల మీద, అంటే అందరి మీద, పరిస్థితి మీద మాట్లాడు. నువ్వు విరుచుకు పడితే పరిస్థితుల మీద ఆయన నీకు బ్రేక్ త్రూని అనుగ్రహిస్తాడు. బ్రేక్ త్రూ అంటే నీ యొక్క పరిస్థితిని విరిచి బ్రేక్ చేసి అందులో గుండానే నిన్ను ప్రయాణింపచేయగలదు. ఎర్ర సముద్రాన్ని ఆయన తప్పించలే, దాన్నే పాయలు బ్రేక్ చేశాడు. ఆయన సముద్రాన్ని విరిచి దారేసి దాని గుండా నడిపించాడు. నాకు ఈ పరిస్థితి వద్దు ప్రభు అనక, అది విరగ్గొట్టేబడే అంతగా నీ నోరు తెరిచి దాని మీద విరుచుకుపడు విశ్వాసంతో, ప్రార్థనలో. ఎందుకంటే మనం ఆల్రెడీ విమోచింపబడిన వాళ్ళం. అర్థమవుతుందా ప్రియులారా? ఇక్కడ వినేసి బయటికి వెళ్ళి మర్చిపోయి మళ్ళీ అలా బ్రతికితే నాకు అసలు ఒక్కోసారి వాక్యమే చెప్పొద్దేది. అలా జీవితాలు చూస్తూ ఉంటే ఏం వింటున్నామో దానిలో బ్రతకడానికి కనీసం ట్రై చేయండి. మీరు ఒకసారి ప్రయత్నించండి. ఎప్పుడైనా మాట మనుషుల మీద మాట్లాడడానికి వచ్చినప్పుడు నోరు మూసుకోండి, ట్రై చేయండి. మాట్లాడకూడదు కదా, షట్. సారీ దేవా, నాకు సాయం చేయండి అడుగు. అదే ప్రార్థన. దేవుడు అలా మాట్లాడకుండా రెండోసారి నీ నాలుకను అణిచేస్తాడు. ఎవరి మీద కోపం వచ్చింది, కోప్పడద్దు. నేనేదో పర్ఫెక్ట్ అని చెప్పట్లే, ఐఎమ్ ఇన్ ద ప్రాసెస్. నేను కూడా ఆ ప్రాసెస్లో ఉండే చెప్తున్నా. అలా అని అందరిని తిట్టేస్తాను అనుకోకండి. ఆ టైంలో ప్రేయర్ చేయి. నెక్స్ట్ టైంకి అలా పలకకుండా నీ నోటిని దేవుడు అదుపు చేస్తాడు. దావీదే అడిగాడు, నా నోటికి నా పెదవుల ద్వారానికి కాపు పెట్టు ప్రభువా, చిక్కం వేదేవా. కొండను చూసి మాట్లాడాలి. కంబలి చెట్టు అంట కొన్ని 300 సంవత్సరాల నుంచి అది నాటబడి దాని వేళ్ళు పాకేసి ఉంటాయంట. దాన్ని తీయడం చాలా కష్టం అంట. కానీ ప్రభు యేసయ్య చెప్పింది ఏంటో తెలుసా? దాన్ని చూసి నువ్వు వేళ్లతో సైతం పెళ్ళగించబడదు గాక అని చెప్పు, అది నీ మాటకు లోబడతదని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొండను ఎత్తబడి సముద్రంలో పడవేయబడదు గాక అంటే విశ్వాసంతో పలికినప్పుడు అది ఆ ప్రకారం జరుగుతుంది. నీ పరిస్థితి ఎందుకు కదలదు? ఒంట్లో చిన్న తలనొప్పి, చిన్న నడునొప్పి, చిన్న అనారోగ్యాన్ని మోసుకొని పోతాం కదా. దాంతో వై కాంట్ యు టాక్ విత్ ఫెయిత్, విశ్వాసంతో ఎందుకు మాట్లాడలేకపోతున్నావు? నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదు గాక. నేను యేసు రక్తం కింద ఉన్నాను, నేను యేసు రక్తం కింద ఉన్నాను. సాతానా, నువ్వు నిన్ను ఇక్కడ ఏం చేయలేవు. సాతానా, నేను యేసు రక్తం కింద ఉన్నాను. రోగమా, నువ్వు నన్ను జయించలేవు. పరిస్థితి, నువ్వు నన్ను జయించలేవు. అప్పు, నువ్వు నన్ను జయించలేవు. అపనింద, నువ్వు నన్ను జయించలేవు. నాకు లోపల మండుతున్న శోధన, వేదన, నువ్వు నన్ను అధిగమించలేవు. నేను యేసు రక్తం కింద ఉన్నాను. హల్లెలూయా. ఎక్కడి నుంచి చెప్తూ వచ్చాను? ఇర్మియా చెరసాల ప్రాకారంలో మనం ఇంకా పరిస్థితిలో ఉంటుండగా ఇప్పుడు కూడా యెహోవా వాక్కు మీకు కూడా ప్రత్యక్షమై సెలవిస్తుంది. ఏమనగా, ఆ రోజు ఇర్మియాతో మాట్లాడాడు దేవుడు, ఈరోజు ఈ వాయిస్ ద్వారా మీతో మాట్లాడుతున్నాడని మీరు నమ్మగలరా? నేను కాదు, దేవుడు వాయిస్ ఉపయోగించి మీకుతో మాట్లాడుతున్నాడని నమ్మగలరా? ఆ విశ్వాసం కూడా ఇప్పుడు లేకపోతే మిమ్మల్ని ఎవరు బాగు చేయలేరు. మీ అద్భుతానికి మీరే అడ్డు బండ అయిపోతున్నారు. జాగ్రత్త. ఏంటి ఇలా మాట్లాడుతున్నారని మీరు అనుకున్నా నేనేం చేయలేను. మారాలి కదా.
పరిస్థితుల్లో మార్పు చూడాలా లేదా? చదువుదాం చూడండి. ఇంకా ఉంచబడి ఉంటుండగా యెహోవా ఇది ఒక మరీ మాట, రెండవసారి అతనికి ప్రత్యక్షమై, ఒకసారి అయిపోయింది ఏమో, ఇర్మియా ఇంకా విశ్వాసం పుంజుకోలేదేమో, రెండవసారి ప్రత్యక్షమై ఏమి సెలవిచ్చాడంట? ఇలాగూ సెలవిచ్చాడంట, మాట నెరవేర్చు యెహోవా, స్థిరపరచు వలనని దానిని నిర్మించు యెహోవా, యెహోవా అను నామం వహించువాడే ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. చెప్దామా? చేతులెత్తి చెప్దామా? మనకు వాక్కు ప్రత్యక్షమే మాట్లాడే దేవుని యొక్క డెఫినేషన్ ఇక్కడ సెలవిస్తున్నాడు. ఆయనే పరిచయం చేసుకుంటున్నాడు. ఆయన ఎవరంట? మాట నెరవేర్చు యెహోవా. చెప్దామా? మాట నెరవేర్చు యెహోవా, దానిని స్థిరపరచవలనని దాన్ని నిర్మించు యెహోవా, యెహోవాను నామం వహించువాడే ఇలాగు సెలవిస్తున్నాడు, నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు నీకు తెలియజేతును. చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. కమ్ ఆన్, సే హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. నాకు మొర్రపెట్టు. జస్ట్ ఇంగ్లీష్లో ఇంకా సింపుల్, కాల్ అంటూ మీ. లాస్ట్ టైం నిలబడినప్పుడు కూడా ప్రేయర్ కోసమే చెప్పా. ఎంతమంది స్టార్ట్ చేశారో కొనసాగిస్తున్నారో నాకు తెలియదు. కాల్ అంటూ మీ, నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదాను. ఐ విల్ ఆన్సర్ యూ. నాకు కాల్ చేస్తే అవునా అలాగేనమ్మా ప్రేయర్ చేస్తా అని రిప్లై ఇస్తాను. కానీ దేవుడికి కాల్ చేస్తే ఆయన నీకు రిప్లై కాదు, ఆన్సర్ ఇస్తాడు. నీ ప్రాబ్లంకి సొల్యూషన్ ఇస్తాడు. నీ యొక్క దారికి, నీ యొక్క మూసి ఉన్న మార్గముకు వే చూపిస్తాడు. ఎందుకంటే ఆయన వే మేకర్, మార్గములను సృజించువాడై ఉన్న యెహోవా, మార్గమును ఏర్పాటు చేయగల దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులు నీకు తెలియజేస్తా. యవనస్తులు, మీరు చేసే జాబ్స్లో, బిజినెస్ ఏమైనా స్టార్ట్ చేసినా, మీ యొక్క వ్యాపారం, మీ జాబ్స్లో మీకున్న ఫైనాన్షియల్ ఇబ్బందుల్లో కూడా దేవునికి ప్రేయర్ చేస్తే నీకు అర్థం కాని ఐడియాస్ దేవుడిస్తాడు. అదే నీవు గ్రహింపులేని గొప్ప సంగతి అవ్వచ్చు కదా. అదే నిన్ను గొప్ప స్థాయిలోనికి నడిపించవచ్చు కదా. అవునా కాదా? గొప్ప సంగతులు అంటే ఈ వాక్యం అంతా నీకు చెప్తాడు దేవుడు అని కాదు, నీ పరిస్థితికి కావాల్సిన గొప్ప ఆలోచన నీకు చెప్తాడు. నీ పాపంలో ఎలా విడుదల పొందాలో నీకు చెప్తాడు ఆయన. నీ శోధన నుంచి ఎలా బయట పడాలో ఆ గొప్ప సంగతి నీకు తెలియచేస్తాడు. ఆ గూఢమైందంటే ఏంటి? అది కవర్ చేయబడి ఉంది. గూఢమైందంటే దాచబడి ఉన్నట్టుంది, ఎవరికి కనిపించట్లే, అర్థం కానిదని నా ఉద్దేశం. అర్థం కానిది గూఢమైందంటే. నా ఇంట్లో, నా ఒంట్లో, నా స్థితి, నా పరిస్థితి ఇలాగుంది, ఎలా చేయాలి నాకు అర్థం అవట్లేదు. ప్రేయర్ చేయి. ఆ గూఢమైన అర్థం కాని పరిస్థితిని నీకు ఆయన ఆ చిక్కుముడిని విప్పి అర్థమయ్యేలాగా ఆయన తెలియజేస్తాడంట. వాక్యంలో ప్రతి మాటను నేను పట్టుకుంటా. గూఢమైన సంగతులు, గొప్ప సంగతులు చెప్పడం కాదు, నువ్వు తెలుసుకునేలా చేస్తాడు. తెలుసుకున్న తర్వాత వదులుతామేంటి? ఎక్కడైనా ఒక మంచి సేల్ నడుస్తుంది, తెలిసింది నీకు, వెళ్తామా ఉండిపోతామా? పోనీ లేడీస్ ఆఫర్స్ ఇచ్చారంట మా స్త్రీలు చీరలకి, వెళ్తారా ఉండిపోతారా? తెలిసాక వెళ్తామా లేదా? ఆ గొప్ప సంగతి, ఆ గూఢమైన సంగతి నిన్ను ఏది ఇబ్బంది పడుతుందో ఆ విషయమై దేవుని నువ్వు ప్రార్థన చేయదుగాక, మీకు దేవుడు తెలియజేయునుగాక. చెప్దామా? హల్లెలూయా. ఆత్మీయ జీవితంలో పడిపోయావా? ఎందుకు లేదు, ఎలా మరలా నిలబడాలి నీకు అర్థం కావట్లే, దేవునికి అప్పుడు కూడా ప్రేరే చేయు. దేవుడు ఆ గొప్ప సంగతి, ఆ గూఢమైన సంగతి నీకు తెలియజేయునుగాక. హల్లెలూయా. తర్వాత చూడండి, చాలా ఉన్నాయి మాటలు. ముట్టడి దెబ్బకును ఖడ్గమునకును పట్టణంలోని ఇండ్లన్నీ, యూదారాజుల నగరులన్నీ శిథిలమైపోయాను కదా. వాటిని గురించి ఇశ్రాయేలు దేవుడగు యెహోవా సెలవిచ్చినదేమనగా, కల్దీయులతో యుద్ధము చేసి వారి చెడుతనమును బట్టి ఈ పట్టణమునకు విముఖుడనైన నా మహాకోపము చేత హతులై తమ కళేబరములతో కల్దీయులకు సంతృప్తి కలిగించుటకే వారు వచ్చుచుండగా. దీని అంతటి నేను వివరించలేను. అంటే దేవునికి ప్రార్థన చేస్తే అంట పరిస్థితి ఎలాగుందో తెలుసా?
ఇక చూడండి 4వ వచనం, ముట్టడి దెబ్బల దెబ్బకు ఖడ్గంనకు పట్టణంలో అంటే గ్రామంలో ఇల్లు నగరులన్నీ శిథిలమైపోయి అంట. శిథిలం అంటే తెలుసు కదా, పాడైపోయాయి. యూదా రాజుల నగరులను వీటిని గురించి ఇశ్రాయేల్ దేవుడగు యెహోవా ఏం సెలవిచ్చాడంట, కల్దీలతో యుద్ధము చేసి వారి చెడుతనమును బట్టి పట్టణమునకు విముఖుడైన నా మహాకోపం చేత హతులై తమ కళేబరములతో కల్దీలకు సంతృష్టి కలిగించుటకే శత్రువులు అంటే వారు వచ్చుచుండగా నేను పాడైన ఆ పట్టణానికి, ఆ నగరికి, ఆ మనుషులకు, వారి జీవితాలకు నేను దానికి అని రాశాడు, ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను. ఆమేన్. కమ్ ఆన్ సే ఆమేన్. చేతులెత్తి ఆమేన్. నేను దానికి అనగా మీకు, మీ కుటుంబానికి, మీ శరీరానికి, మీ పరిస్థితులకు, మీ బిడ్డలకు, మీ ఉద్యోగానికి, మీ వ్యాపారానికి, మీ అర్థం కాని స్థితిగతులకు, మీ ఆత్మీయ జీవితాలకు ఆయన ఆరోగ్యమును కలుగచేసి, తర్వాత మాట చూసారా, మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను. ఐఎమ్ బ్రింగింగ్ దెమ్ బ్యాక్. చెర నుండి బయటికి రప్పిస్తున్నాను, శ్రమ నుండి సంతోషంలోనికి రప్పిస్తున్నాను, రోగం నుండి ఆరోగ్యంలోనికి రప్పిస్తున్నాను, అప్పులేమి నుండి ఆశీర్వాదంలోనికి రప్పిస్తున్నాను, చీకటి నుండి వెలుగులోనికి రప్పిస్తున్నాను, ఎండిన స్థితిగతుల్లో నుండి చిగురులోనికి రప్పిస్తున్నాను, చనిపోయిన స్థితిలో నుండి జీవంలోనికి రప్పిస్తున్నాను, నిరాశ బాధలో నుండి నిరీక్షణలోనికి రప్పిస్తున్నాను, డిప్రెషన్లో నుంచి నేను గొప్ప ఆనందంలోనికి, గొప్ప ఉత్సాహ సంతోషములతో నింపబడిన హృదయంలోనికి నేను రప్పిస్తున్నాను, దుఃఖము నుంచి ఉల్లాస వస్త్రంలోనికి రప్పిస్తున్నాను, బూడిద నుంచి అందంలోనికి రప్పిస్తున్నాను. ఎంతమంది నమ్ముతున్నారు? నా దేవుడు రప్పించగల దేవుడు. నిర్గమ కాండం అంటే ఏంటో తెలుసా? నిర్గమము. ఇశ్రాయేళ్ళ వాళ్ళ పాపం నుంచి బయటికి రావడమే నిర్గమం. ఆయన ఆ బానిసత్వం నుంచి, ఐగుప్తు కాడి నుంచి, బరువు నుంచి ఆయన ఇశ్రాయేల్ ప్రజని ఏం చేశాడు? రప్పించాడా? డౌటా అమ్మా? అయ్యో చెప్పండి కొంచెం గట్టిగా. మనల్ని కూడా ఆయన రప్పిస్తాడు. మీ హెల్త్ ఇష్యూస్లో ఎందుకలా? వై ఆర్ యూ లివింగ్ ఇన్ యువర్ డిసీజెస్ అండ్ సిక్నెస్? నీ వ్యాధులు, రోగాలు, బలహీనతలో ఎందుకు బ్రతుకుతున్నారు? నాకు మాట చెప్పండి. మీకు లేనట్టునే అండి, అందుకే అంత స్టైల్గా అడుగుతున్నారు అనుకుంటున్నారా? నా ఒంట్లో ఉండాల్సిన ఉన్నాయి, బట్ స్టిల్ ఐ బిలీవ్ గాడ్. నేను దేవుని నమ్ముతున్నాను. నొప్పి అని చెప్తాను, భాష గారికి ఇది నొప్పి, అది నొప్పి, ఇది బాగాలేదు చెప్తానే ఉంటా. నన్ను విడిపిస్తాడు దేవుడు అని నమ్ముతానే ఉంటా. ఎందుకు అందులో నివసిస్తున్నారు? అది మీ ఇల్లు కాదు. రోగం మీ ఇల్లు కాదమ్మా, రోగం మీ నివాసము కాదు. యెహోవా నామమే బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తుకొని వెళ్ళి సురక్షితముగా జీవిస్తాడు. హల్లెలూయా. మన ఇల్లు మన రోగం కాదు, మన ఇల్లు మన వ్యాధి కాదు, మన ఇల్లు మన బలహీనత కాదు. యెహోవా నామమే బలమైన దుర్గం. అంటే ఏంటో తెలుసా? నీవు నివాసము చేయడానికి ఆయన బలంగా కట్టిన ఒక ఇల్లు, ఒక దుర్గం, ఒక ప్యాలెస్, ఒక ప్రెమిసెస్, ఒక హౌస్ ఏంటంటే ఆయన నామంలోనూ ఉండాలి. ఈరోజు దేవుడు ఆ నామంలోనికి నిన్ను రప్పించాలనుకుంటున్నాడు. దేవుని సన్నిధి మన మధ్య ఉంటుండగా చెప్తున్నారు. ఎంతమంది సిద్ధంగా ఉన్నారో ఇప్పుడే నమ్మండి. ఆయన నామంలోనికి దేవుడు మనలను ప్రవేశపెట్టాలనుకుంటున్నాడు. అది స్వస్థపరిచే నామం, అది శక్తినిచ్చే నామం, అది బలపరిచే నామం, బలమై ఉన్న నామం. అందుకే యెహోవా నా బలమా అని పాడాడు దావీదు. ఆయన బలం ఇస్తాడని చెప్పట్లేదు, ఆయనే బలం. ఆయన నామమే నీ గృహం. అందులో నువ్వు బలహీనుడిగా, బలహీనరాలుగా ఇక ఉండవంతే. ఉండకుందుముగాక. మీ ప్లేసెస్ మారునుగాక, మీ నివాసాలు చేంజ్ అవునుగాక. మీరు ఎక్కడ తెస్టేసుకొని కూర్చున్నారో అక్కడి నుంచి లేచి యెహోవా నామంలోనికి రండి. ఎందుకంటే ఆయన ఆశపడుతున్నాడు. ఇక్కడ ఏమన్నాడు? నేను మరలా రప్పించుకుంటాను, నేను దానికి ఆరోగ్యం కలుగు చేసి మరలా రప్పించి నేను వారిని స్వస్థపరచుచున్నాను. చూపించిన నెహెమ్యాలో కూడా ఇదే మాట ఉంది. నేను నిన్న చదివినప్పుడు చిన్నగా అంటే మామూలుగా నా హృదయం తాకబడింది. బట్ ఇప్పుడు నాకు అర్థమవుతుంది, గాడ్ ఇస్ రియల్లీ విల్లింగ్
టు బ్రింగ్ యూ బ్యాక్ టు హిజ్ నేమ్. ఆయన తన నామంలోనికి మిమ్మల్ని నిజముగా దేవుడు రప్పించాలనుకుంటున్నాడు. యెహోవా అను నామం, యాహ్వే. ఇందాకెవరు నోరు తెరలేదే ఆ పాట పాడినప్పుడు? రాదా మీకు? పాట రాకపోవచ్చు, ఆయన నామం తెలీదా? యాహ్వే, రాఫా, ఎడోనాయ్, షడ్డాయ్, ఈరే, ఎలోహిం, కనపరచును. ఇంగ్లీష్లో మేనిఫెస్ట్ యువర్ సెల్ఫ్ అంటే దాని మేనిఫెస్టేషన్ అన్నదానికి తెలుగులో కరెక్ట్ అర్థం ఎలా చెప్పాలో నాకు అర్థం. కనపరుచుకోవడం మాత్రమే కాదు, మేనిఫెస్టేషన్ అంటే జరిగించడం, అంటే ఆయన తను తాను రుజువు చేసుకోవడం, కనపరుచుకోవడం. మేనిఫెస్టేషన్ అంటే అయిపోవడం, అది అంతే కదా బ్రదర్? షోయింగ్ మాత్రమే కాదు, నన్ను చూపించుకున్నాను కాదు, మన జీవితంలో అది ఆయన నెరవేర్చేసేవాడు. యాహ్వే, రాఫా, ఎలోహిం, షడ్డాయ్, ఈరే, అడోనాయ్, కనపరచును. యాహ్వే, రాఫా, ఎలోహిం, షడ్డాయ్, ఈరే, అడోనాయ్, కనపరచును. యాహ్వే, యాహ్వే. ఒకసారి పలకండి, యాహ్వే. మీరు ఊపిరి తీసుకున్న ప్రతిసారి ఈ మాట మీలో వస్తుంది. ఊపిరి తీసుకోండి ఒకసారి, తీసుకొని ఊపిరి వదలండి ఒకసారి. ఏ ప్రొనౌన్సియేషన్ వచ్చింది? యాహ్వే. వచ్చిందా లేదా? నేనన్నా మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తున్నాను, వచ్చిందా లేదా? మన ఊపిరిలోనే ఉంది ఆయన నామస్మరణ. నీ ఊపిరిలో పెట్టి నిన్ను జీవింపచేస్తున్న నీ దేవుడు నిన్ను వదిలి ఉండలేడు కనుక నేను ప్రభువాని కూర్చొని మాట్లాడట్లేదు, ఆయనతో సమయం గడపట్లేదు, ఆయనతో ముచ్చటించట్లేదు. కనీసం మీ సమస్యల కోసం కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్టు కూడా ఫీజు ఇచ్చినంత ఖర్చు కూడా మీ టైం దేవునికి ఇవ్వట్లేదు. బట్ దేవుడు మన ఊపిరిలో ఆయన నామాన్ని పెట్టేసుకున్నాడు. ఈ ఊపిరి పనికిమాలిన ఊపిరి, అవునా కదా? నోరిప్పితే అంటారు కదా, ఏదో అంటారు కదా, అలాగా మన నోరిప్పితే వ్యర్థమైన మాటలు, మన బుర్ర విప్పితే పనికిమాలిన తలంపులు, ఆలోచనలు. అందుకే అక్కడ నెహెమ్యా ప్రార్థన చేస్తూ, దేవా మా పితరులు పాపం చేశారు, మేము అపరాధములు అంటే వారి అపరాధాలు నెహెమ్యా ఒప్పుకుంటూ ప్రార్థన చేస్తాడు. నీ ఎదుట అసహ్యంగా ప్రార్థించింది. ఆ మాట చదివినప్పుడు దేవుని ఎదుట నిజంగా ఎస్ లార్డ్ ఒప్పుకున్నాం. వీ హ్యావ్ టు అడ్మిట్, మనం ఒప్పుకోవాలి. బయటికి కనిపించకపోయినా అసహ్యంగా దేవుని ఎదుట నీవు నేను ప్రవర్తించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఒప్పుకుంటారా లేదా? మీ తలంపులు, మీ ఆలోచనలు, మీ ఊహలు. అందుకే నోవా కాలంలో దేవుడు మాట్లాడుతున్నారు, ఆలోచనలో ఊహంతయు చెడ్డదని నేను చూసాను. ఐఎమ్ సీయింగ్, నా కంటికి చెడుతనం కనిపిస్తుంది. అందుకే నేను పూర్తిగా నాశనం చేయాలనుకుంటాను. తుడిపెట్టేశాడంతే తరం అంతటిని. ఓడలోనికి వచ్చిన వారే రక్షించబడ్డారు. ఎవరు రాలే, ఆ పిలుపు కూడా లోబడలేదండి. ఎవరు? ఓడుంది, వర్షం పడుతుంది, వెళ్దామన్న జ్ఞానం కూడా లేదు వాళ్ళకి, బయట ఉన్నారు. వచ్చిన నోవహు, తన 3 కొడుకులు, తన 3 కోడండ్లు, నోవహు భార్య, జ్ఞానం లేని పశువులు వచ్చాయి. ఎందుకంటే వాటికి తెలుసు వాటిని సృష్టించిన సృష్టికర్త. ఎద్దు తన కామందుని ఎరుగును, గాడిదకు తన సొంత వారిని దొడ్డి తెలుసు. నా పిల్లలకు తెలివి లేదు, నేను వారిని గొప్పవారిని పెద్దవారిని చేయాలనుకున్నాను, కానీ వారు పనికి మాల వాళ్ళు అయ్యారు. మనం అలాగే జీవిస్తున్నాం.
కనీసం కూర్చొని దేవుని ఎదురు ఒప్పుకుంటున్నారా ప్రభు, నా హృదయం ఎలాగుంది, నా తలంపులు ఎలాగున్నాయి, అపవిత్రమైన ఆలోచనలు వస్తున్నాయి, అపవిత్రమైన తలంపులు తలుస్తున్నాను, అపవిత్రమైన మాటలు మాట్లాడుతున్నాను, ఎవరినో పలానా వాళ్ళని ఇలాగ అన్నాను, అనకపోయినా హృదయంలో నొప్పి పెట్టుకున్నాను, కోపం పెట్టుకున్నాను, ద్వేషం పెట్టుకున్నాను, అసూయ పెట్టుకున్నాను. దేవా నీకు అది ఇష్టం లేదు దేవా, ఇది అసహ్యమైన ప్రవర్తన ఎదుటానికి అట్లీస్ట్ రోజుకి ఒక్కసారి, వారానికి ఒక్కసారి, ఇయర్లీ వన్స్ అయినా ఒప్పుకున్నావా? దర్జాగా బ్రతికేస్తున్నాం. ఎంత ధైర్యం! కృప చూపిస్తున్నాడనా? ఆయన కృప సత్య సంపూర్ణుడు. జాగ్రత్త, ఆయన కృప చూపిస్తాడు కానీ సత్యాన్ని విడిచిపెట్టడు. పాపానికి జీతం మరణం. ఎన్ని మార్లు చెప్పినా, గర్దించిన మాట వినకపోతే హఠాత్తుగా వచ్చేది మరణం. బీ కేర్ఫుల్. నా మాట అగ్ని వంటిది కాదా, బండలను బద్దలు చేసి సుట్ట వంటిది కాదా. దేవుడు మాట్లాడుతున్నప్పుడు లోబడాలి ప్రియులారా. అవిధేయత ఉంటే తీసేసుకోవాలి, అవిశ్వాసం ఉంటే తొలగించుకోవాలి, అపరాధాలు ఉంటే మానుకోవాలి, పాపం ఉంటే వదిలేయాలి. ఎవరు భక్తిపరులు, మేము భక్తిపరులం అని చెప్పట్లేదు. ఇదొకటి ట్రెండ్ అయినట్టు ఇదొక మాట బాగా అలవాటు అయిపోయింది. ఎవరు పరిశుద్ధులు లేరు. నిజం, ఎవరు పరిశుద్ధులు లేరు. వీఆర్ ఇన్ ద ప్రాసెస్. ఒకసారి పాట రాకపోయిన మాట నిలబడి పాడుతాను. పోయిన వారం పాడిన పాట నాకు రాదు, తప్పులు వచ్చాయి, బట్ నేను నిలబడి పాడే. ఎందుకో తెలుసా? ప్రాసెస్లో మిస్టేక్స్ ఉంటాయి. ఆ ప్రాసెస్సే పర్ఫెక్షన్లోనికి నడిపిస్తుంది. ఎంతమంది నమ్ముతారు? ప్రక్రియలో తప్పిదాలు ఉంటాయి కానీ పర్ఫెక్షన్, సంపూర్ణత వైపుకు అందుకే సాగిపోండి. క్రీస్తు యేసు కలిగిన సంపూర్ణతకు సమాన సంపూర్ణత గలవారై ఉండండి, సంపూర్ణత వైపు సాగిపోండి అన్నాడు. ఇక్కడ నెహెమ్యా అన్నాడు, చూపిస్తాను కావాలని చూడండి. నెహెమ్యా 1వ అధ్యాయం 8వ వచనం అంటే 6వ వచనం చూడండి. నీ చెవి ఒగ్గి నీ నేత్రములు తెరచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలు పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. ఇక్కడ కూడా మాట నచ్చింది నాకు. దివారాత్రం ప్రార్థిస్తున్నాడు నెహెమ్యా. నీకు విరోధంగా పాపం చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషం నేను ఒప్పుకొనుచున్నాను. నెహెమ్యా చేశాడా పాపం? కానీ నెహెమ్యా పితరులు చేసిన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. అంత హంబల్ హార్ట్ ఉంది నెహెమ్యాకు, అంత దీన మనస్సు ఉంది నెహెమ్యాకు. అమ్మా వింటున్నారా? ప్రార్థన చేయాలంటే మీకు దీన మనస్సు కావాలి. ఇతరుల కొరకు విజ్ఞాపన చేయాలంటే ఇంకా దీనత్వం కావాలి. వాళ్ళ పాపాలు నువ్వు చేసినట్టుగా ఒప్పుకోవాలి. ఎజ్రా అనే శాస్త్రి కూడా బూడిద వేసుకొని అతడు కొన్ని దినాలు ఉపవాసం ఉండి ఆ ప్రజల పాపాలన్నీ నెత్తి మీద వేసుకొని నేనే చేశాను అన్నట్టుగా హీనంగా. ఎజ్రా ఏమంటాడంటే, నేను ఎదుటి నీచుడిని ప్రభువా. ఎజ్రా చేయలేదు పాపం, నీచుడిలాగా వాళ్ళ కోసం ఎజ్రా దేవుని ఎదుట మారిపోయాడు. అంటే వాళ్ళందరూ ఏం చూపిస్తున్నారు తెలుసా? పాపం చేయని యేసే మన పాపాలు ఎత్తి మీద వేసుకున్నట్టుగా ప్రార్థించిన ఎజ్రా, ప్రార్థించిన నెహెమ్యా, ప్రార్థించిన ఎస్తేరు, ప్రార్థించిన దానియేలు, వీళ్ళందరూ వాళ్ళ కోసం ప్రార్థన చేసుకోలేదండి. వాళ్ళకి కొంచెం సంబంధం ఇతరుల పితరుల కోసం, ఇశ్రాయేలు ప్రజల కోసం వాళ్ళ పాపాలను ఎత్తి మీద వేసుకొని ప్రార్థించారు. అవునా కాదా? దే ఆర్ హంబల్ బిఫోర్ గాడ్. వారు దేవుని ఎదుట దీనులు. ఉపవాసం అంటేనే అర్థం ఏంటంటే దేవుని ఎదుట మనల్ని మనం తగ్గించుకోవడం, మన గుండెను విరగ్గొట్టుకోవడం. విరిగి నలిగిన హృదయం నాయన అలక్ష్యం చేయడు కాబట్టి. అందుకే అప్పటి రోజుల్లో వాళ్ళు గోనేసుకునేవారు, బూడిద నెత్తి మీద వేసుకునేవారు, అందమైన వస్త్రాలు వేసుకునేవారు కాదు దేవుని ఎదుట. వాళ్ళ దీనత్వం దేవునికి చూపించబడాలని. ప్రభా ఎందుకు ఇలా ఉన్నానంటే, నా హృదయం బాలే కదా, మంచి బట్టలు నాకు వేసుకోవాలనిపించట్లేదు. మనం మాత్రం గుండె ఎలాగున్నా, జీవితం ఎలాగున్నా టిప్ టాప్గా నాతో సహా చెప్పుకుంటున్నాను. రెడీ అయిపోతాం, అన్నీ రాసుకొని అంతా సోక్ చేసుకొని వచ్చి అందరి ముందు కనబడతాం. బట్ వాళ్ళు అలా కాదు. అందుకే మోషే ఇశ్రాయేల్ ప్రజలతో అంటాడు కదా, యాకోబు అంటాడు కదా, మీ చెవులకున్నవి, మీ మెడలో ఉన్న బంగారం తీసేయండి, రేపు యెహోవా మన మధ్యకు రాబోతున్నాడు. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. దేవుని ఎదుట మనం సరిగాలేం, దానికి గుర్తుగా మీ ఆభరణాలు తీసేయండి. ఈరోజు మిమ్మల్ని ఆభరణాలు తీయండి, గోనేసుకోండి అని చెప్పట్లేదు, మంచి బట్టలు వేసుకోండి. బట్ మీ హృదయం దేవుని ఎదుట అది సరి చేయబడును గాక. సరి చేసుకుందాం ప్రియులారా. నెహెమ్యా తన పితరుల పాపాన్ని సరి చేస్తున్నాడు దేవుని ఎదుట. మీరు అంత దాకా ఎలా వస్తట్లేదు. నీ పర్సనల్ లైఫ్, నీ పర్సనల్ హార్ట్ని, ఇంకా మీకు ప్రేమ ఉంటే మీ బిడలేక జీవితాల్ని పరిశుద్ధపరచరాదా? ఎంతమందికి నా మాటలు, దేవుని మాటలు అర్థమవుతున్నాయి? దేవుని హృదయం ఎంతమందికి అర్థమవుతుంది?
ఆయన పాపాన్ని సహించే దేవుడు కాదు. పాపిని ప్రేమిస్తాడు, పాపాన్ని కాదు. గుర్తుపెట్టుకో. వినిపిస్తుందా? నిన్నే అడుగుతున్నా, వినిపిస్తుందా? జాగ్రత్త. ఎందుకు చెప్తున్నాను ఆలోచించు. పదే 10 సార్లు చెప్పించుకోవద్దు. అర్థమవుతుందా? మారితే మంచిది. జీవితం, కుటుంబం అన్నీ బాగుంటాయి. దేవునితో ఆటలాడద్దు. ఆ తర్వాత మాట చూడండి. నీకు విరోధముగా పాపం చేసే వాళ్ళు దేవునికి విరోధులు. పాపం అంటే ఏంటో తెలుసా? పాపం అనగానే తల్లులందరూ, లేడీస్, పెద్దోళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతారంటే వ్యభిచారం తిరిగి వెళ్ళిపోతారు. అదొకటే, మరి ఇంకేం లేవు. దాంతోపాటు ఆజ్ఞాతిక్రమమే పాపం. నీ సహోదరుని ద్వేషించిన ఎడ్ల నీవు మరణానికి పాత్రుడు. జాగ్రత్త. చాలా ఉన్నాయి పాపం అంటే. దేవునికి ఇష్టం లేనిది ఏదైనా పాపమే. నీకు విరోధంగా పాపం చేసి ఉన్నాం, నీ ఎదుట బహు అసహ్యంగా ప్రవర్తించింది. ఈ మాట మనకు అర్థం అవ్వాలి. మనకు ప్రవర్తన ఎన్నిసార్లు దేవుని గాయపరిచిందో. ఆయనకి అసహ్యం. అందుకే అయితే వెచ్చగా ఉండు లేదా చల్లగా ఉండు. నులివెచ్చని స్థితిలో ఉంటే నా నోటి నుండే నిన్ను ఉమ్మివేస్తా. నీ మీద కాదంటే దైవజనులు చెప్పారు, నిన్నే ఉమ్మివేయ ఉద్దేశిస్తున్నా. దేవుని ఎదురు అసహ్యమైన ప్రవర్తన కలిగి ఉండొద్దు దయచేసి. అసహ్యమైన మాటలు మాట్లాడొద్దు దయచేసి. అపవిత్రమైన ఆలోచనలు కలిగి ఉండదు దయచేసి. ఎవరి వైపు అసభ్యంగా చూడదు దయచేసి. కామంతో కానీ ఆశతో కానీ ఎవరి వైపు చూడదు దయచేసి. అలాంటి ఊహ మనలో వచ్చిన చంపేయండి దయచేసి. సరి చేసుకోండి దయచేసి. మీకు చేతులు జోడించి చెప్తున్నాను, దేవుని ఎదుట అసహ్యమైన ప్రవర్తన కలిగి ఉండొద్దు. బూతులు మాట్లాడదు దయచేసి. కొండలు చెప్పొద్దు దయచేసి. అసూయ చేయొద్దు దయచేసి. ఏంటే నువ్వు అలా, నువ్వు ఇలా అని ఎవరిని అనొద్దు దయచేసి. నీ సహోదరి దేవుని స్వరూపంలో ఉన్న బిడ్డ, దేవుని రూపం, దేవుని స్వభావం, దేవుని ఆలోచనలో సృష్టించబడ్డాడు నీ సహోదరి. భార్య భర్తలు, బిడ్డలు, తల్లిదండ్రులు ఎవరైనా సరే, ప్లీజ్ లెట్ us live a holy life. బ్రదర్, ఆయన నామం స్వస్థపరిచిన నామం మాత్రమే కాదు, పరిశుద్ధుడైన దేవుడు. He is a holy God. హోలీనెస్. పరిశుద్ధత లేకుండా దేవునిని చూడడం అసాధ్యం. దేవుని సన్నిధి ఉంటుండగా నేను ఇలా మాట్లాడదామని ఏమి అనుకోలేదు. ఆ మాట నన్ను తాకితే నేను ఉదయం మామూలుగా బాబుని ఎత్తుకొని చదువుతుంటే, అవును ప్రభు నిజమే, నీ ఎదుట అసహ్యంగా చాలాసార్లు ప్రవర్తించాం. మా ఆలోచనలు, మా తలంపులు, మా ఊహలు అన్నీ చెడ్డవే, ఒక్క మంచి లేదు. బయటికి మాత్రం మంచిగా కనిపిస్తాం. ఈ న్యూ ఇయర్లో అయినా పశ్చాత్తాపడి మారు మనస్సు, రిపెంటెన్స్ అంటే రిటర్న్ టు గాడ్, దేవుని వైపుకు తిరిగి వద్దాం. హల్లెలూయా. ఇక్కడ అదే రాసం చూడండి. నీ ఎదుట బహు అసహ్యంగా ప్రవర్తించి మీ నీ సేవకుడైన మోషే నీవు నిర్ణయించిన ఆజ్ఞలనైనను కట్టడలనైనను విధులనైనా మేము గైకొనకపోతే వేరే చోట్ల ఆగమంటారు. అసహ్యమైన ప్రవర్తన మాత్రమే కాదు, ఆయన నియమించిన కట్టడలు, ఆజ్ఞలు, విధులు గై కొనకపోతిమి. ఎంతమంది ధైర్యంగా చెప్పగలరు వాక్యానుసారంగా బ్రతుకుతున్నానమ్మా అని? ఎంతమంది ఒప్పుకోగలం వాక్యానుసారంగా నా లైఫ్ లేదు? యథార్థంగా ఒప్పుకుంటేనే చేయొద్దండి. వాక్యానుసారంగా నా లైఫ్ అన్ని పరిస్థితుల్లో లేదు, వాక్యాన్ని అనుసరించి నేను బ్రతకలేకపోతున్నాను. అది పరిశుద్ధత విషయంలో అయినా, మాట విషయంలో అయినా, ప్రేమ విషయంలో అయినా, ప్రార్థన విషయంలో అయినా, ఉపవాస విషయంలో అయినా నా లైఫ్ అకార్డింగ్ టు ద వర్డ్ వాక్యానుసారంగా లేదు. తర్వాత చూడండి, గైకొనకపోతే మీ నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చిన మాటను జ్ఞాపకం తెచ్చుకొనము. మేము గైకొనలేదు కదా ప్రభువా, నీవు మోషేకు ఒక మాట ఇచ్చావు కదా, అదే నా జ్ఞాపకం చేసుకో. అదేదనగా మీరు అపరాధం చేసిన ఎడ్ల జనులలోనికి మిమ్మను చెదరగొట్టుదును. మా విన్నారా ఏంటంటే దేవుడు మోషేతో చెప్పిన మాట? మీరు అపరాధం చేస్తే చెప్పండి, జనులలోనికి మిమ్మల్ని చెదరగొట్టుదును. కొన్ని సిచ్యువేషన్స్కి, కొన్ని సర్కమ్స్టాన్సెస్కి కారణం
మన యొక్క అపరాధాలని ఒప్పుకుంటారా? నా పాపాలన్నీ దేవుడు సిలువ పైన భరించేశాడు కదా, నేను ఇప్పుడు ఏం చేసినా పర్లేదు, అది లైసెన్స్ కాదమ్మా. ప్రతిదిన నన్ను వెంబడించుకోరువాడు ప్రతిదినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించవాలి. పాపం నాకు జీతం ఉంటుంది. మీరు అపరాధాలు చేసిన ఎడల నేను చూడలేదు అనుకోకండి, నాకు గుడ్డే అనుకోకండి, నేను వెనక పెట్టేస్తాను అనుకోకండి. జనులలోనికి మిమ్మల్ని చెదరగొడతా. ఆ చెదరగొట్టే ప్రక్రియ, ఆ చెదరగొట్టే ఆ టైమే నువ్వు ఎదుర్కొన్న పరిస్థితులేమో. అందరికీ యోబుకు వచ్చినట్టు శ్రమలు వచ్చేస్తాయని భుజాలు ఇలాగ అనేసుకొని యోబుకు వచ్చాయి నేనే మాత్రమని మనం సర్ది చెప్పుకోవద్దమ్మా. కొన్ని పరిస్థితులకి మన పాపం కారణం, కొన్ని పరిస్థితులకి మన మాట తీరు కారణం, కొన్ని రోగాలకి నువ్వు మాట్లాడిన పనికి మాలిన మాటలు కారణం. హల్లెలూయా. తర్వాత చూడండి ఏమన్నాడో, చెదరగొట్టుదును, అయితే మీరు నా వైపుకి తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచినట్ల బూదిగంతముల వరకు మీరు తోలివేయబడినను అక్కడ నుండి సహా మిమ్ములను కూర్చి నా నామం ఉంచుటకు నేను ఏర్పరచుకొనిన స్థలమునకు మిమ్ములను రప్పించదనని నీవు సెలవిచ్చితివి కదా. చప్పట్లు కొట్టి ఒక్కసారి దేవుని నామానికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కనికరం గల దేవుడు, ఆయన కటాక్షించే దేవుడు. అందుకే అపరాధాలు చేసినందుకు మనల్ని చెదరగొట్టినా మరలా ఆయన వైపుకు తిరిగి పాపం ఒప్పుకొని విడిచిపెట్టి ఆయనను వేడుకుంటే అంట బూదిగంతముల వరకు మిమ్మల్ని మీరు తోలివేయబడినను అక్కడ నుండి సహా. మా అర్థమవుతుందా? ఓపిక అయిపోయిందా? వినే ఓపిక. దేవుని సన్నిధి కొన్నిసార్లు మనలో పనిచేస్తుంది. కొన్నిసార్లు కొన్ని మాటలు పనిచేయడానికి దేవుడు కొన్ని మాటలు రిలీజ్ చేస్తాడు నీలో వర్క్ చేయడానికి. నువ్వు నీ హార్ట్ని క్లోజ్ చేసుకుంటే ఆ మాట నేను దాటి వెళ్ళిపోతుంది. నీ లైఫ్ ఇప్పుడు ఎలాగొచ్చావో అలాగే వెళ్తావు. లెట్ ద వర్డ్ వర్క్ ఇన్ యూ. వాక్యం నీలో పనిచేయని. వాక్యానికి సృజనాత్మకమైన శక్తి ఉందంట, క్రియేటివ్ పవర్. ఏది లేదో అది సృష్టించగలదని. బూదిగంతం అంటే ఏంటి? భూమి కింద అగాధం, నరకం ఏదో ఉండొచ్చు. అక్కడికి నువ్వు తోలివేయబడినా నువ్వు నా వైపుకి తిరిగి ఒప్పుకుంటే నేను అక్కడి నుండి సహా మిమ్మలను కూర్చి, హల్లెలూయా అంటే చేర్చుకొని అని నాకు అనిపిస్తుంది. గుండెకు హత్తుకొని మిమ్మల్ని దగ్గరకు నేనే దూరం పెట్టాను కదా, నేనే దగ్గరకు సమకూర్చుకొని నా నామం, అక్కడ ఏమన్నాడు చూడండి, నా నామం ఉంచుటకు నేను ఏర్పరచుకున్న స్థలమునకు మిమ్మలను రప్పించదను. హల్లెలూయా. మరొకసారి హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని ఏ స్థలం నాకు రప్పించాలనుకుంటున్నాడంటే ఆయన నామము ఎక్కడైతే ఉంటుందో ఆ చోటికి దేవుడు నిన్ను రప్పించి అక్కడే నిన్ను జీవింపచేయాలనుకుంటున్నాడు. చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఇప్పుడు ఏ స్థలాల్లో ఉన్నారో ఆ స్థలాలన్నీ ఖాళీ చేయబడి దేవుని వైపుకి తిరిగి, అది పాపమా, రోగమా, అవిధేయత, అవిశ్వాసమా, డిప్రెషనా, బాధ, వేదన, పరిస్థితులు ఇలాగ ఉన్నాయని చాలా డల్ హార్ట్, ఏ చోట్ల మీరు ఉన్నారు బ్రదర్, అక్కడి నుండి దేవుని వైపుకి తిరిగితే చాలు. అక్కడ నుండి అంట దేవుడు మీ చోటుని మారుస్తానంటున్నాడు. మీ ప్లేస్ని మార్చి ఆయన ఎక్కడికి తీసుకొస్తాడంట? యెహోవా అను నామం ఉంచుతున్నాను కదా, అలా నేను ఏర్పరచుకున్న ఆ చోటికి మిమ్మల్ని రప్పిస్తాను. నాకు ఆ మాట చదివితే, ఎప్పుడు నేను చదవలే, నిజంగా చదివినా నాకు గుర్తులే. అయ్యా మమ్మల్ని నువ్వు రప్పించే చోటు నీ నామం ఉండే చోట అంటే నీ ప్లేస్ మారితే అప్పటి నుండి నీవు జీవించే లైఫ్ పరిశుద్ధతలో ఉంటుంది. ఎందుకంటే పరిశుద్ధుడైన దేవుని నామం అక్కడ పెట్టబడి ఉంది గనక. స్వస్థతలో ఉంటుంది, ఎందుకంటే యెహోవా రాఫా అనే నామం అక్కడ ఉంచబడింది కనుక. సమాధానంతో ఉంటుంది, ఎందుకంటే యెహోవా షాలోమ్ అనే నామం అక్కడ ఉంచబడింది కనుక. ఒంటరిగా ఉండే తోడుతో ఉంటావు, ఎందుకంటే యెహోవా షమ్మా అనే నామం అక్కడ ఉంచబడింది కనుక. ఎలియోన్ అంటే ప్రభు అని అర్థమా? యజమానుడు అని అర్థమా? శ్రీమంతుడు అంటే నీకు అప్పులు లేమి ఉండవు కానీ సమృద్ధితో ఉంటావు, ఎందుకంటే శ్రీమంతుడై ఉన్న ఆయన నామం ఉంచబడిన ఆ చోటులో నీవు ఉన్నావు గనక. ఎడోనాయ్ అంటే
దేవుడే నా ప్రభు అని అర్థం అంట. అంటే నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతికేవు. నీవు ఉన్న చోట్లో ప్రతిదీ ప్రభు ఇలా చేయనా లేదా, నీకు ఇష్టం లేదా అయితే చేయను, ఇక్కడికి వెళ్ళినా నీకు ఇష్టం లేదా అయితే వెళ్ళను, ఈ మనిషితో మాట్లాడినా నీకు ఇష్టం లేదా అయితే నేను మానేస్తాను, ఈ పని నేను చేయనా నీకు ఇష్టం లేదా అయితే నేను చేయను అని ఒక లీడర్షిప్ అంటే యజమానుడి క్రింద దాసుడిగా నీవు ఉంటావు. ఆయనే నీకు ప్రభువుగా ఉండే నామం అనే ఆ చోట్లో ఆయన నిన్ను ఉంచాలనుకుంటున్నాడు. అటు ఇటు ఎందుకు వెళ్ళిపోతావు? కోడి తన పిల్లల రెక్కల చాటును ఉంచినట్టుగా నా ప్రజలను నేను పిలుస్తుంటే వారు వినలే, రావట్లే, పిలుస్తున్నా వినట్లే, రమ్మని చేతులు చాపిన. అందుకే అన్నాడు కదా, లోబడిన వాళ్ళని ప్రజల వైపు దినమెల్ల నా చేతులు నొప్పి పెడుతున్నా చాపు ఉంచితే నా దగ్గరికి రండి. ఇక్కడ హోలీనెస్ ఉంది, ఇక్కడ హీలింగ్ ఉంది. రోగంతో అయినా సస్తాం కానీ స్వస్థపరిచే దేవుని నామం కిందకి రావట్లేదు. చూడు, నువ్వు అంత అవిశ్వాసం ఉంది మనలో. ఎడోనాయ్, దేవుడు నాకు ప్రభు, యజమానుడు అన్నమాట. అన్నీ ఆయన అండర్లో నువ్వు వర్క్ చేస్తావు. యజమానుడు నీకు జీతం ఇస్తూ ఉంటాడు. ఆయన ఎలాంటి యజమానుడో తెలుసా? ఉదయమే వచ్చి కూలి చేస్తున్న వారికి ఎంత జీతం ఇచ్చాడో, మధ్యాహ్నం వచ్చాడంట ఒక కూలోడు, ఒక పనోడు వస్తే ఆ పనోడికి కూడా వేసే జాబ్ ఇచ్చాడంట. ఇచ్చి సాయంత్రం అందరితో పాటు సమానంగా మధ్యాహ్నం వచ్చినోడికి కూడా జీతం ఇస్తుంటే ఉదయమే వచ్చినోడికి కడుపు మండిపోయిందంట. నిజంగా వాక్యంలో ఉంది, నేను ఇప్పుడు చూపించలేను కానీ, ప్రభువా మేము ఉదయం నుంచి ఎండలో కష్టపడుతుంటే మాకెంత జీతం ఇచ్చావో, సాయంత్రం మధ్యాహ్నం అయిపోయి టైం అయిపోతున్న టైంలో దూరేశాడు వచ్చేసాడు కదా, ఇతనికి కూడా అంతే జీతం ఇచ్చేవేంటంటే, ఇలాగ చేయుట యజమానుడగు నాకు ఇష్టమై ఉంది అని చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఎడోనాయ్ అనే యజమానుడి కిందకి మనం వచ్చేస్తే, నువ్వు ఎంత ఆఖరిలో వచ్చినా వెనక వచ్చినా సరే నిన్ను ముందు పెట్టడం ఆయనకి ఇష్టమగునుగాక. అది ఆయనకి ఇష్టం. నిన్ను హెచ్చించడం ఆయనకి ఇష్టం. నిన్ను వృద్ధి చేస్తాడు, అది ఆయనకి ఇష్టం. నిన్ను ఆశీర్వదిస్తాడు, అది ఆయనకి ఇష్టం. కమ్ టు ద ప్లేస్ వేర్ ద నేమ్ ఆఫ్ ద గాడ్ లివ్స్. ఆయన నామం జీవిస్తున్న చోటులో బ్రతకండి తల్లి. రండి. రావాలంటే ఎక్కడికి రావాలమ్మా? మీరున్న ప్లేసెస్లో, ఇంట్లో దేవుని వైపుకు మీరు తిరిగితే ఆయనే మిమ్మల్ని ఆయన నామం ఉన్న చోటికి రప్పించేస్తాడు. ఎంతమందికి ఆశ ఉంది రావాలని? యెహోవాను నామం ఉంచుటకు నేను ఏర్పరచుకొనిన స్థలం నాకు మిమ్మల్ని రప్పించదను. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మళ్ళీ ఇర్మియా గ్రంథంలో చూడండి ఒకసారి, వచ్చేద్దాం. అది ముగించేసి ఇంక నేను ముగించేస్తాను ఆ మాట చదివేసి. ఇర్మియా చదివాం కదా 33:6లో, నేను దానికి ఆరోగ్యం స్వస్థత మరలా రప్పించున్నాను, దాన్ని స్వస్థపరుచున్నాను. తర్వాత చూస్తారా, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచెదను. హల్లెలూయా. పీస్, సమాధానం లేక బాధపడుతున్న, అలజడితో ఇబ్బంది పడుతూ, తలంపులతో, చాలా స్ట్రెస్తో, ఒత్తిడితో ఉన్న తల్లులారా, తండ్రులారా, ఆయన మీకు సత్య సమాధానములు సమృద్ధిగా అనుగ్రహిస్తానంటున్నాడు. మీరు పొందుకొందురుగాక. మే యూ రిసీవ్ పీస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. Peace in your heart, peace in your life, peace in your family, peace in your body, peace within you, peace in your thoughts and your mindset. నీ జీవితంలో సమాధానం, నీ ఇంటిలో నెమ్మది, నీ కుటుంబంలో నెమ్మది, నీ ఒంటిలో నెమ్మది, నీ యొక్క ఆలోచనలో కూడా నీకు నెమ్మది, సమాధానము కలుగునుగాక. దావీదు అంటాడు, అందుకే నేను నెమ్మది కలిగి పండుకొని నిద్రపోయాను దేవా. ఏ దావీదా, నిద్రపోతావా? కాదు, ప్రార్థన చేస్తూ ఉన్నాను కదా. వేకువనే నా దేవుని వెతికాను కదా. స్వరమండలం నాదు సితారాలు ఎండి అని వేకువనే వెతికాను కదా. నా ప్రాణం ఆయన కొరకు తృష్ణగొనింది కదా. రాత్రి జాములేందు నా దేవుని గురించి ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు దొరికినట్టు అయింది కదా. నా దేవుల్లో నేను అలాగ ఆనందించి, ఆయన ధ్యానించి, ఆయనకు ప్రార్థించి, ఆయన వేడుకుంటూ గడుపుతున్నాను కదా. అందుకే ఆయన నాకు నెమ్మదితో కూడిన నిద్ర ఇచ్చాడు. నేను పండుకొని నిద్రపోయాను. ఎంతమంది నెమ్మదిగా పడుకో, చాలా రోజులయ్యింది, పీస్ఫుల్గా ఎంతమంది నిద్రపోతున్నారు? మహా అయితే అలసిపోయి పడుకుంటాం అంతే, అవునా? ఏదో టైంలో మెలకు వస్తుంది, పలానా సమస్య, పలానా అప్పు, పలానా పరిస్థితి, నా కూతురు, నా కొడుకు, నా ఒంట్లో అనారోగ్యం, ఆ నొప్పి నిన్ను లేపేస్తుంది, అవునా కాదా? వెన్నులో నొప్పి నిన్ను లేపుతుంది, కడుపులో నొప్పి నిన్ను లేపుతుంది, గుండెల్లో నొప్పి నిన్ను లేపుతుంది, ఆలోచనలో నొప్పి నిన్ను లేపుతుంది. నాకు తెలీదు దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు.
బట్ ప్లీజ్ లిజన్, వినండి. దేవునితో టైం స్పెండ్ చేయండి, ప్రార్థన స్టార్ట్ చేయండి, ఆయన వైపు తిరగడం స్టార్ట్ చేయండి. కార్యాలు చూడకుండా ఉండద్దు దయచేసి, ప్లీజ్. మీ జీవితంలో మార్పు చూడకుండా ఉండద్దు. మీరు ఒకరోజు చెప్పాలి సాక్ష్యం, దావీదు వలె నేను నెమ్మదిగా నిద్రపోయాను, పండుకొని ఉదయం ఆరోగ్యంగా హ్యాపీగా లేచాను. నేను అట్లీస్ట్ దేవుడు నాకు కార్యం చేస్తున్నాడని చూపించాడమ్మా, నాకు నిరీక్షణ వచ్చిందని అయినా మీరు సాక్ష్యం చెప్పుదురుగా. చెప్పడం అంటే మీ లైఫ్లో అది ఎక్స్పీరియన్స్ చేయదురుగా. ఎలా బతికేస్తున్నారా ఏం లేకుండా? ఎలా? దేవుని మాట లేకుండా, వాగ్దానం లేకుండా, వాగ్దానం ఉంది అన్న హోప్ లేకుండా ఎలా బ్రతుకుతున్నారు అసలు? నాకు అర్థం కాదు. కొన్ని లైఫ్స్ చూస్తే నేను అలా బ్రతకలేను. ఇప్పుడు అలా బ్రతకలేకపోతున్నాను, ఈడ్చుకు రాలేకపోతున్నాను. ఇప్పుడు అలాగా నేను సరౌండ్ చేయబడిన పిల్లలు ఆ పరిస్థితుల్లో దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం వెంటాడలేకపోతున్నాను, దాని కొరకు ప్రయాసపడలేకపోతున్నాను, టైం ఇన్వెస్ట్ చేయలేకపోతున్నాను. నేను ధైర్యంగా చెప్పగలను, పెద్దబాబు చనిపోయిన తర్వాత నా టైంని దేవునిలో ఇన్వెస్ట్ చేశాను. ఐ కెన్ సే దట్. ఉపవాసం ఉన్నాను, దేవుని దగ్గర గడిపాను, అడిగాను, దేవుడిచ్చిన వాగ్దానం పట్టుకున్నాను. పరిచర్లో కానీ నా వ్యక్తిగత జీవితంలో దేవుని కార్యములు చూశాను. నేను ఇంకా ఉన్నాయి నాలో నెరవేర్చబడలేని వాగ్దానాలు. వాటి కోసం నేను ఇప్పుడు టైం ఇన్వెస్ట్ చేయలేకపోతున్నాను, ఫాస్టింగ్ ఉండలేకపోతున్నాను, దేవుని దగ్గర కూర్చోలేకపోతున్నాను. ఏదో నడుస్తా లేస్తా పడుకుంటా వాళ్ళు చూసుకుంటా ప్రేయర్ చేయడం వేరు, పర్సనల్గా పర్ఫెక్ట్ టైం దేవునితో ఉండడం వేరు. మీ అందరికి ఖాళీగా మీ వర్క్స్ ఉన్నాయి, వర్క్స్తో పాటు ఎంతో కొంత టైం ఉంటుంది కదా. వై కాంట్ యు సీక్ ద ఫేస్ ఆఫ్ గాడ్? దేవుని ముఖాన్ని ఎందుకు వెతకట్లేదు? దేవుణ్ణి ఆశ్రయించండి, యెహోవాను ఆశ్రయించండి, ఆయన బలమును ఆశ్రయించండి, యెహోవా సన్నిధిని వెదుకుడి. వెతుకుతున్నారా? ఇంట్లో నార్మల్గా కూర్చుంటున్నారా? లేదా ఉదయం కూర్చొని లార్డ్ మీ సన్నిధితో నా దగ్గర రండి, మీ సన్నిధి నాకు కావాలి అని వెదకగలుగుతున్నారా? ఎంతసేపు చెప్దాం అనుకోలే, ఇలా మాట్లాడి నేను అనుకోలే, బట్ దేవుని సన్నిధి మన మధ్య ఉంది ప్రియులారా. ఎంతమంది అనుభవించగలరు? అదే అడిగా దేవుని, ప్రభా మీ సన్నిధి ఉంచండి, నీ ప్రజలు మీ సన్నిధిని అనుభవించు, నీ ప్రజలు మీ మాటతో తాకబడాలి. చిన్న ప్రార్థన చేశా, నా దేవుడు అంత నమ్మదగినవాడు. ప్లీజ్ మిమ్మల్ని బతిమాలుతున్నాను, వదిలేద్దాం. దేవునికి ఇష్టం లేనివన్నీ వదలండి. జీవితంలో కార్యం చూడాలంటే ఒక్కసారైనా యథార్థంగా బ్రతకడం నేర్చుకోండి. దొంగ ప్రార్థనలు, దొంగ జీవితాలు కాదు, యథార్థంగా బ్రతకాలి. దేవుని యథార్థంగా ఒప్పుకోవాలి, దేవుని ఎదుట యథార్థంగా విడిచిపెట్టానని అందరికి చెప్పడం కాదు నాన్న, యథార్థంగా విడిచిపెట్టాలంటే అది ఏదని నీకు తెలుసు, నాకు తెలుసు, నించున్న నాకు తెలుసు, కూర్చున్న మీకు తెలుసు, వింటున్న మీకు తెలుసు. ఏది దేవునికి ఇష్టం లేదు. ఇప్పుడు మీ హృదయంలో మీ ఆలోచనలో గుర్తు వస్తుంది కదా, మీకు తెలుసు కదా దేవునికి అది ఇష్టం లేదు, దేవునికి అది ఇష్టం లేదు. ఆయన ఎదుట అది అసహ్యంగా కనబడుతుంది, మురికిగా, మచ్చ, డాగు, మలినం. దేవుడు శుద్ధీకరిస్తాడు, క్లెన్స్ చేస్తాడు. చాకలి వాణి సబ్బు వంటి వానిగా నేను సబ్బు పంపిస్తాను, నా దూతను పంపిస్తాను. ఆయన ఎంత గ్రేషియస్ గాడో, ఎంత దీనుడో మీకు తెలియదు. ఆయనే చాకలి వాణి సబ్బు వంటి వానిగా. చాకలోడిగా అవ్వాల్సిన పని ఆయనకి ఏంటి? నిన్ను నన్ను ఉతకడానికి, మన మురికి, మన పాపం, మన చెత్త, మన రోత, రొచ్చు కంపంతా శుభ్రం చేయడానికి ఆయనే చాకలి వాని సబ్బు వంటి వానిగా, కంసాలి వాని అగ్ని వంటి వానిగా నీ హృదయంలోనికి నేను హఠాత్తుగా వచ్చి కూర్చొని నేను పని చేయాలనుకుంటున్నాను. వెండిని నిర్మూలలుగా చేసినట్టుగా, శుద్ధి చేసినట్టుగా నిన్ను నేను కడిగిన ముత్యం వలె, వెండి విమోచనకి గుర్తు. విమోచించాడు దేవుడని విమోచన వెనక పెట్టి పాపాన్ని వేసుకొని కప్పుకొని అంటే అపవాది వలె నల్లటి చర్మం అంటే నల్లటి చీకటి బ్రతుకుల్లో వేసుకొని జీవిస్తుంటే అపవాదిగాడు దేవుని ఎదుట ఎగతాళి చేస్తున్నాడు కదా.
ఈరోజు దేవుడి యొక్క నామం ఘనపరచబడేటట్టుగా, ఆయన నామం మన ద్వారా పైకెత్తబడేటట్టుగా రోషం కలిగి మన పాపములన్నీ మనం విడిచిపెడదాముగాక, మన అపరాధాలన్నీ విడిచిపెడదాముగాక, మన అవిధేయతలన్నీ విడిచిపెడదాముగాక. అవిధేయత, డిసొబీడియన్స్ అంటే ఏంటో తెలుసా? ఆయన చెప్పింది చేయకపోవడమే డిసొబీడియన్స్. తిరుగుబాటు అంటే ఏంటో తెలుసా? ఆయన మాటి మాటికి చెప్తున్నా సరే కావాలని కోరుండి మళ్ళీ తెలిసినా కూడా అదే చేయడమే తిరుగుబాటు అంటారు. ఆయనకు వెన్ను చూపించడం అంటారు. మనం అలాగ ఉండొద్దు ప్రియులారా. చిన్న సంఘమే, చిన్న పల్లెటూరే, సామర్థ్యం లేని దైవజనులు, దేనికి పనికిరాని, మీకు సరైన సేవ చేయలేని దైవజనులమే. కానీ మీ దేవుడు సమర్థుడు. మా కోసం కాదు, ఆయన చూస్తున్నాడని ఆయన ఎదుట మీ జీవితాలు సరిచేయబడును గాక. ఎవరు చేయరు, మనమే సరి చేసుకోవాలి. ఈ న్యూ ఇయర్లో మనం మన లైఫ్ సరి చేసుకుందాం, మన హార్ట్ని సరి చేసుకుందాం. దానికి ఆయన ఇచ్చే ప్రతిఫలం ఆయన నామం ఉంచి ఆయన ఏర్పరిచిన ఒక స్థలానికి ఆయన మనలను తిరిగి రప్పిస్తాడు. హల్లెలూయా. చెప్పాను కదా, ఇది క్లోజ్ చేసి ముగించేస్తాను. చూడండి 20 గ్రంథం. వారిని స్వస్థపరుచున్నాను, వారికి సత్య సమాధానం సమృద్ధిగా బయలుపరిచెదను. చెరలో నుండి నా యూదా వారిని, ఇశ్రాయేల్ వారిని నేను రప్పించుచున్నాను. మొదట నుండునట్లు వారిని స్థాపించుచున్నాను. హల్లెలూయా. చెప్దామా? హల్లెలూయా. అమ్మ తల్లులు, తండ్రులు, యవన బిడ్డలు, అమ్మ మీ యవన బిడ్డలని మీ అందరికీ మీకు గుర్తుందా? నాకు గుర్తుంది. మీలో కొంతమంది జీవితాలు నాకు గుర్తున్నాయి. మీరు వచ్చిన తొలి దినాల్లో మొదట మీరు ఎలాగున్నారో మీకు గుర్తుందా? మొదట మీరు ఎలా ఉన్నారు మీకు గుర్తుందా బ్రదర్? దేవుళ్ళో మొదట నాన్న నువ్వు ఎలాగున్నావు? బాప్తీసం తీసుకున్న రోజు నువ్వు ఎలా ఉన్నావు నాన్న? నేను మనందరం మొదట మనం ఉండినట్లుగా ఆయన మరలా మనలను స్థిరపరిచే దేవుడు. అంటే దేవుడు అంటే పిచ్చి ప్రేమ ఉండే ఆ తొలి ప్రేమ మరలా నీలో ఆయన చిగురింపచేయగా. దేవుడు తప్ప ఇంకేది అందంగా కనిపించదు. అప్పుడు దేవుని ప్రేమ తప్ప ఇంకే ప్రేమ మధురంగా కనిపించదు. దేవుని సన్నిధి తప్ప ఇంకే హౌస్, ఇంకా ఏ ఇల్లు కూడా వెళ్ళడానికి ఇష్టం కల్పించదు. దేవుని ముఖం తప్ప ఇంకెవరి ముఖాలు చూడాలనిపించదు. దేవా 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 యేసయ్యా అని అన్న వెంటనే నీ కళ్ళల్లో నీళ్ళు, నీ దేవుని సన్నిధి అనుభవించేవాడు కదా. ఆ మొదట ఉండి నా తొలి ప్రేమ మళ్ళా నీలో పుట్టించుతాడు. జస్ట్ ఆయన వైపు తిరిగితే చాలంతే. హల్లెలూయా. తర్వాత చూడండి, మొదట ఉండునట్లుగా వారిని స్థాపిస్తాడు. నేను రప్పిస్తానని ఆయన స్థాపిస్తాడు. హల్లెలూయా. వారు నాకు విరోధంగా చేసిన పాప దోషం నిలువకుండా వారిని పవిత్రపరుతును. వారు నాకు విరోధంగా చేసిన దోషములన్నిటినీ, తిరుగుబాట్లన్నిటినీ కూడా క్షమించదను. కమ్ ఆన్, గివ్ గాడ్ బిగ్ గ్లోరీ. దేవునికి గొప్ప మహిమను ఆరోపిద్దాం. Hallelujah, hallelujah. My God is a gracious, merciful God who forgives. క్షమించదను. I forgive you. నేను నిన్ను క్షమిస్తున్నాను. దేవుడు క్షమించే దేవుడు. పాపం నేను ముందు చెప్పాను కదా, అంటే ఆయనే సబ్బు వలె తుడుస్తాడని. ఇక్కడ అది రాశాడు చూడండి, విరోధంగా చేసిన పాపములన్నీ నిలువకుండా పవిత్రపరుతును. నీ వస్త్రాలు తెల్లనివిగా చేస్తాడు, నీ హృదయం తెల్లనిదిగా చేస్తాడు. ముడత, మచ్చ, డాగు, కలంకం లేకుండా పవిత్రమైన కన్యక వలె, ప్రభు కొరకు ఎదురు చూసే సంఘం వలె మన సంఘము సిద్ధపరచబడునుగాక. ఎంతమంది గుర్తుందండి త్వరలో మన ప్రభు రాబోతున్నాడని? ఎంతమందికి అసలు సెన్స్ ఉంది నా ప్రభు త్వరలో రాబోతున్నాడని? ఆయన వరుడుగా రాబోతున్నాడని ఎంతమంది గుర్తుంది? నువ్వు వధువు అని నీకు గుర్తుందా? ప్రదానం చేయబడ్డామని అసలు జ్ఞాపకం ఉందా? మన భర్త, మన ఇల్లు, మన పిల్లలే, కానీ నీవు ఒక ఆయనకి చెందినవాడవని తెలుసా? విలువ పెట్టి కొనబడ్డావు. నీవు నీ సొత్తు కాదు, నేను నా సొత్తు కాదు. ఆయన పవిత్రపరుస్తాడు. హల్లెలూయా.
భూజనులందరి ఎదుట ఈ మాటలన్నీ కూడా ఎవరికి కావాలో వారు రిసీవ్ చేసుకోండి. భూజనులందరి ఎదుట వారు నాకు ఇష్టమైన పేరుగాను, స్తోత్ర కారణముగాను, ఘనతాస్పదముగాను ఉందురు. నేను వారికి చేయు సకల ఉపకారములను గూర్చిన వర్తమానం జనులు విని నేను వారికి కలుగు చేయు సమస్త క్షేమమును బట్టి, సమస్త మేలును బట్టి భయపడుచు దిగులు నొందుదురు. మీకు అర్థమైందా? ఎవరట భయపడి దిగులు నొందేది? మీ జీవితంలో దేవుడు చేసిన సమస్త అద్భుత కార్యాలు విన్న అన్యజనులు దేవునికి భయపడి, అయ్యో ఆ దేవుని దగ్గరికి మేము వెళ్ళలేదే అని దిగులు పడతారంట. మీకేం వినబడలేదా? అసలు వాక్యం వినబడిందా? దేవుని మాట వినబడిందా? దేవుని మాట వినబడిందా? ఏమన్నాడు ఇక్కడ ఆయన? భూజనులందరి ఎదుట మీరు నాకు ఇష్టమైన పేరుగా ఉంటారు, స్తోత్ర కారణముగా ఉంటారంటే దేవునికి అన్యులు జనులు స్తోత్రం చేయడానికి నీవు కారణమైపోతావని అర్థం. దేవునికి ఘనత ఇవ్వడానికి నీవు కారణమైపోతావని అర్థం. ఇప్పుడు మనల్ని చూసి దేవుని నామం మీద అనకూడదు కానీ వస్తున్నారు మన గ్రామమే, అవునా కాదా? మనలను బట్టే నిజంగా దేవుని నామం అన్యుల మధ్య అవమానం. కానీ దేవుని వైపు తిరిగితే అంట నిన్ను బట్టే, నన్ను బట్టే దేవుని నామానికి ఘనత, దేవుని నామానికి స్తోత్రం ఆయన కలుగు చేస్తాడంట. మన జీవితంలో ఆయన చేయు సకల ఉపకారాలంటే సకల మేలులు ఆయన చేస్తానంటున్నాడు. ఒక్క మేలు చేయి ప్రభు, ఒక్క మేలు అని అడుక్కుంటావమ్మా, ఆయన సకల మేలులు నీ జీవితంలో చేయ ఉద్దేశం కలిగి ఉన్నాడు. టర్న్ టు గాడ్ అండ్ ప్రే. దేవుని వైపు తిరిగి తగ్గించుకొని ఒప్పుకొని విడిచిపెట్టి ప్రార్థన చేయి చాలు. సకల ఉపకారములను గూర్చిన వర్తమానం, ఆ వార్త విని జనులంట, అంటే నీ చుట్టూ ఉన్న జనులు, వారికి కలుగు చేయు సమస్త క్షేమాన్ని బట్టి, సమస్త మేలును బట్టి, అంటే నీకు సమస్త సకల క్రియలు, సమస్త క్షేమం, సమస్త మేలు జరుగుతుందంట. ఎంతమంది కావాలి? వద్దా? కనీసం చేయి కూడా ఎత్తలేరా? సమస్త మేలులు, సకల మేలులు మీకు కలుగునుగాక, సమస్త క్షేమం మీకు కలుగునుగాక, సమస్త కృప కార్యాలు మీకు కలుగునుగాక. అవన్నీ చూసి మీ చుట్టూ ఉన్న జనులు దేవునికి భయపడుదురుగాక. దేవునికి భయపడుతూ దిగులు నొందుదురు. యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, ఇది పాడైపోయిను, దీనిలో నరులు లేరు, ఈ స్థలములో మనుష్యులేను, నివాసులైన జంతువులను లేక పాడైన యూదా పట్టణములోనే, యెరూషలేము వీధులలోనే సంతోష స్వరం, ఆనంద శబ్దం, పెండ్లి కుమారుని స్వరం, పెండ్లి కుమార్తె స్వరమును. యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరముండును, సైన్యములకు అధిపతి యెహోవా స్తుతించుడి అని పలుకు వారి స్వరము మరలా వినబడును. చప్పట్లు కొట్టి దేవుని నామానికి బిగ్గరగా మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. టైం అయిపోయింది, సారీ, టైం అయిపోయింది. కానీ ఇంకా ఉంది దేవుని మాట నా గుండెల్లో, ఇంకా ఉంది. హల్లెలూయా. ఎక్కడైతే పాడైందో, ఎక్కడైతే మనుషులు లేరు, నివాసులు, జంతువులు కూడా బతకడానికి పనికిరాని అదే ఊరిలో మరలా దేవుడు పెండ్లి కుమార్తె స్వరం, పెండ్లి కుమారుని స్వరమును ఆయన వినబడజేస్తాడు. ఏమంటే యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరం ఉండనే స్వరాలు వినబడతాయండి. మీరున్న ఊరిలో, మీ జీవితం బట్టి, మీ కుటుంబంలో, మీ చుట్టాల నుంచి అయినా ఆ స్వరాలు వినబడునుగాక. మీ కుటుంబంలో అట్టి కార్యాలు జరుగునుగాక. యెహోషాపాతు మీదకి యుద్ధం వచ్చినప్పుడు వాళ్ళు పాడిన పాట ఇదే, యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరం ఉండును. వారు అలా పాడుతుంటుండగా యెహోవా మాటుగాండ్రను పెట్టి శత్రువులు వాళ్ళంతట వాళ్ళే పొడుచుకొని చచ్చిపోయేలా చేశాడంట. వారు ఆ చచ్చిన వారి మీద దోపుడు సో మొలుచుకోవడానికి వాళ్ళకి 4 రోజులు పట్టిందంట. వారు ఒక లోయ అనే చోటికి చేరుకున్నారంట. ఆ చోటికి పేరు బరాకా అంట, అనగా స్తుతి లోయ అని అర్థం. పక్కన బ్రాకెట్లో ఆశీర్వాదం అని రాసి, దేవుని నామం ఉన్న చోటికి అలనాడు యెహోషాపాతుని సైన్యాన్ని ప్రార్థన చేసి స్తుతించి పాటలు పాడగా దేవుడు రప్పించాడు. ఈరోజు కూడా ఆయన మాట విని వణుకుచు ఒప్పుకొనుచు ఆయన వైపుకు తిరిగిన మీ నా జీవితాల్లో కూడా దేవుడు ఆయన నామమున్న చోటికి మనలను రప్పించునుగాక. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకోనండి. లెట్ us pray. టైం 11:25 అయింది. ఎక్కువైంది అనిపిస్తే నన్ను క్షమించండి. దేవుడు మాట్లాడాడు అనిపిస్తే దేవుని స్తుతించండి. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకునండి. దయచేసి వెళ్ళిపోదామనే హరిబరిలో ఉండొద్దు. ఈ టైం చాలా ఇంపార్టెంట్.
లెట్ us టెల్ టు గాడ్. దేవుని ఎదుట చెప్తావా, నీ ఎదుట అసహ్యంగా చేసిన నా ప్రవర్తన, ఫర్గివ్ మీ డాడా, డాడీ నన్ను క్షమించు, తండ్రి నన్ను క్షమించు. నీ వైపుకు తిరగాలనుంది, నీతో మాట్లాడాలని ఉంది, నిన్నే ప్రేమించాలని ఉంది. కానీ నా బలహీనత నన్ను వెనక్కి లాగుతుంది. నా బలహీనతలో నీవు నాకు బలమై ఉండవా, నన్ను బలపరచవా? దేవుని అడుగుదాం ప్రియుల. నాశలే అడియాశలే అడుగంటేనే నా జీవితం, శోధన సుడివడిలో తొట్టిల్లెనే నా పయనం, చుక్కాని లేని నావనైతిని, గమ్యము తెలియక అల్లాడుచుంటిని, దరి చేర్చుము యేసయ్యా, గుండె గుడిలో నీ ఉండయా, బ్రతకాలని ఉన్నా బ్రతకలేకున్నా, నిలవాలని ఉన్నా నిలువలేకున్నా, చూడాలని ఉన్నా నిన్ను చూడలేకున్నా, చేరాలని ఉన్నా నిన్ను చేరలేకున్నా, బ్రతికించుము యేసయ్యా, దరి చేర్చుము నన్నయ్యా, బ్రతికించుము యేసయ్యా, దరి చేర్చుము మెస్సయ్యా. కాపరి లేని గొర్రెనైతి, కాటికి నే చేరువైతి, కావలి లేని తోటనైతి, కారడవిగా నే మారితి, గూడు చెదరిన గువనైతి, గుండె పగిలిన ఏకాకినైతి, గుండె దిగులుగా ఉందయా, గూడు చేర్చుమో నన్నయా, గుండె దిగులుగా ఉందయా, గూడు చేర్చుమో యేసయ్యా, బ్రతకాలని ఉన్నా బ్రతకలేకున్నా, నిలవాలని ఉన్నా నిలువలేకున్నా, చూడాలని ఉన్నా నిన్ను చూడలేకున్నా, చేరాలని ఉన్నా నిన్ను చేరలేకున్నా, బ్రతికించుము యేసయ్యా, దరి చేర్చుము నన్నయ్యా, బ్రతికించుము యేసయ్యా, దరి చేర్చుము నన్నయ్యా. చదివిన లేఖనాలన్నీ శ్రేష్టమైన ప్రతివి మన జీవితంలో నెరవేర్చబడాలి అంటే 2 things we have to do. 2 విషయాలు మనం చేయాలని అర్థమవుతుంది. ఒకటి, ఆయనకు ఆయాసకరమైనది, ఆయన దృష్టికి అసహ్యకరమైనది. మన శరీరం అందు కానీ, మన మనస్సునందు కానీ, మన తలంపులందు కానీ, మన ఊహలలో కానీ ఆయన దృష్టికి అసహ్యంగా కనిపించిన ప్రతిదీ, ఆయన మనల్ని చూడాలి అని అనుకున్నా
ఆయన చూడలేక తన ముఖం తిప్పుకునే అంత పాపము మన శరీరము గుండా ప్రవహించింది కదా. ద్వేషం, అసూయ, కోపం, అడిగేస్తాను, కడిగేస్తాను, అరిచేస్తాను, తేల్చేస్తాను, వాడెవడు, వీడెవడు, ఇదెవరిది, అదెవరిది, అందరూ పరిశుద్ధులు, అందరూ నీతిమంతులన్నీ నీవు మాట్లాడిన నీచమైన మాటలు ఆయనకి వినపడ్డాయి. ఆయనకి వినపడ్డాయి. పాస్టర్ గారికి వినపడ్డాయో లేదో పక్కన పెట్టు. మా అయితే పులిపిట్టి కరుస్తాడేమో, ఆయన ఇంకేం చేస్తాడు? నీకు భయం వేస్తుందా? ఈ మాట దేవునికి వినపడ్డాయి, దేవునికి కనపడ్డాయి. వాటిని విడిచిపెట్టడం. రెండోది ఆయన సన్నిధిలో ప్రార్థన చేయడం. చీడ పురుగులు, గొంగులు పురుగులు, పసుపు పురుగులు, మిడతలు నీ సంవత్సరముల ఆత్మీయ జీవితాన్ని నాశనం చేసేసాయి. ఇప్పుడు ఆ పచ్చదనం లేదు, ఆ పైరు లేదు, ఆహ్లాదకరమైనటువంటి చల్ల గాలికి, పిల్ల గాలికి వీస్తున్నటువంటి ఆ చక్కని ఈనులు ఇప్పుడు లేవు. వాటన్నిటిని మిడతలు, గొంగులు పురుగులు, చీడ పురుగులు, పసుపు పురుగులు తినేసాయి. దానికి కారణం నువ్వు, నేనే. అయితే దేవుడు ఏమన్నాడంటే, గోనె పట్టు కట్టుకొని అంగలార్చండి, ఇప్పటికైనా ఉపవాసం ఉండండి, నేను మీ కొరకు వింత కార్యాలు చేస్తాను, నా జనులు మరి ఎన్నడూ సిగ్గునొందరని నేను చెప్తాను అంటున్నాడు. కొత్త ద్రాక్షరసముల నూనెయు నీ గానుగుల నిండా ప్రవహిస్తుంది అన్నాడు. నీ కొరకు నేను వింత కార్యాలు చేస్తాను అన్నాడు. నీ చుట్టుపక్కల ఉన్న వారికి నిన్ను గురించిన భయాన్ని పుట్టిస్తానన్నాడు. అవును, ఈరోజు ఎంతమంది నిన్ను చూసి ఆహా ఓహో అని తలాడించి, నిన్ను బట్టి, నీ ప్రవర్తన బట్టి నిన్ను, నీ దేవుణ్ణి వెక్కిరించారో, అవమానపరిచారో, వారికి మరలా భయాన్ని కలిగిస్తానంటున్నాడు దేవుడు. ఈరోజు నిన్ను చూసి ఆహా ఓహని తలాడించి వెక్కిరించిన వారు, దానికి కారణం నువ్వు, నేనే. కానీ వారే మరలా నిన్ను చూసి భయపడే స్థితికి తీసుకొస్తాడు. అవమానించిన వారే అభిమానమును పంచే విధముగా దేవుడు కలుగు చేస్తానన్నాడు. 2 things we have to do. 2 సంగతులు మనం చేయాల్సి ఉంది. ఆయన దృష్టికి అసహ్యకరమైంది విడిచిపెడదాం. ఆయన దృష్టిలో కనబడిన ప్రతి అపవిత్రతను, ఆయనకి వినబడిన ప్రతి అపవిత్రతను, ఈ మాట విన్నారా? ఆయనకు కనబడిన ప్రతి అపవిత్రతను బట్టి, ఆయనకు వినబడిన ప్రతి అపవిత్రతను బట్టి దేవుని క్షమాపణ అడుగుదాం. మరలా ఆయన సన్నిధిలో విజ్ఞాపన చేయడం మొదలు పెడదాం. ప్రార్థన మన శ్వాస నిశ్వాసగా మారిపోయి, మన జీవన శైలిగా మారిపోయి, సమయమందు అసమయమందు ఆయన సన్నిధిలో మొరపెట్టేవారుగా మారిపోదాం. ఆయన సన్నిధి కంటే క్షేమాధారం ఏది మనకి? అవును, మన విమోచకుడు సజీవుడు. మనుషులు వేలెత్తి చూపించి వదిలేస్తారు, కానీ ఆయన నువ్వు పడి ఉన్న చోటు నుండి నిన్ను లేవనెత్తగలడు. మరలా నిన్ను నూతనపరిచి బహుతరములకు శోభాతిశయముగా, అనేకులకి సంతోష కారణముగా ఆయన నిలవబెట్టగలడు. మహాపరిశుద్ధుడైన తండ్రి, మాకు ఇచ్చిన చక్కని సందేశాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాను. మీ దృష్టికి ఆయాసకరమైనవి, నీచమైనవి మా జీవితంలో కనబడడానికి వీల్లేదు, మా జీవితంలో వినబడడానికి వీల్లేదు. తూర్పు నుండి పడమరకు ఎంత దూరమో అంత దూరం మా నీచత్వాన్ని అంతటిని తీసివేసి, కడిగివేసి, మరలా మమ్మల్ని నూతనపరిచి, పడిపోయిన మా ప్రార్థన బలిపీఠాన్ని మరలా మేము కట్టుకొని, యెహోవా మా యందు కనికరము చూపునట్లుగా ఆయన సన్నిధిలో మేము విజ్ఞాపన చేయుటకు
మా మనస్సు నిలుపుకొని మమ్మల్ని భయపడుతున్న సిరియన్లను చూసి మేము దిగులు పడ్డం కాదు, కానీ యెహోషాపాతు యెహోవా సన్నిధిలో విచారము చేయుటకు తన మనస్సు నిలుపుకొని ఉపవాసం ఉండి ప్రార్థించాడని రాయబడినట్లుగా మమ్మల్ని కలవరపెడుతూ మమ్మల్ని భయపెడుతున్న ప్రతి బలహీనత, ప్రతి అనారోగ్యం, ప్రతి ప్రతికూలత, ప్రతి అప్పు, ప్రతి లేమి, ప్రతి లోటు, ప్రతి అవసరం నీవే వాటితో డీల్ చేయలాగున మా మనస్సు నిలుపుకొని యెహోషాపాతు వలె నీ సన్నిధిలో ప్రార్థించటం మాకును నేర్పించమని, వాక్యమయందు కార్యసాధకమగుటకు మీ కృప చూపమని, మీరిచ్చిన చక్కని వాగ్దానపూర్వకమైన వర్తమానమును బట్టి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. అందరూ లేచి నిలబడదాం. దేవునికి కానుక